ఒక ప్రాణం త్యాగానికి సిద్ధమైన క్షణమది. ఒక స్వప్నం సాకారం దిశగా అడుగువేసిన వైనమది. ఒక పిడికిలి హస్తిన పీఠాలను పెకిలించిన ఘట్టమది. తెలంగాణ ఉద్యమాగ్ని పర్వతం బద్దలైన ఉద్విగ్న ఘట్టం. జాతి విముక్తి కోసం ఆత్మార్పణకు సిద్ధమైన మహోన్నత సంకల్పం. 4 కోట్ల తెలంగాణ ప్రజలను కదిలించిన ఆమరణ దీక్ష. తెలంగాణ చైతన్యం ఉత్తుంగ తరంగం. స్వరాష్ట్ర ఉద్యమాన్ని మలుపు తిప్పింది నాటి కేసీఆర్ గారి ఆమరణ దీక్ష. కేసీఆర్ గారు ఆమరణ దీక్ష చేపట్టి ఇవాల్టికి 17వ వసంతం పూర్తి చేసుకుంటున్న సందర్భం. ఈ కీలకమైన సందర్భంలో దీక్షా దివస్పై ప్రత్యేకమైన చర్చను చేపట్టినాం. మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు టీఆర్ఎస్కు సంబంధించిన నాయకులు. ఉద్యమ ప్రస్థానంలో కేసీఆర్ గారి వెంట నడిచిన నారాదాసు లక్ష్మణరావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నారాదాసు గారు నమస్తే. నారాదాసు గారు, మనం చూస్తున్నాం ఒక చారిత్రక సందర్భం. నమస్కారం. నమస్తే, ఉద్యమాభివందనాలు మీకు. అన్నిటికంటే ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఎంత కీలకమైన పాత్ర పోషించిందో దీక్షా దివస్ మనందరం చూసాం. దేశ రాజకీయ వ్యవస్థనే ఒప్పించిన తెలంగాణ సాధనకు కీలకమైన పాత్ర పోషించిన దీక్షా దివస్ ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఈ దీక్షా దివస్ పోషించిన పాత్రను మనం ఇప్పుడు ఎట్లా గుర్తు చేసుకోవాలి? ప్రపంచ ఉద్యమాల లోపల తెలంగాణ ఉద్యమానికి ఎంతో విశిష్టమైనటువంటి స్థానం ఉన్నది. అదేవిధంగా భారతదేశ రాజకీయ నాయకులలో మరి విశిష్టమైన లక్షణాలు ఉన్నటువంటి అరుదైన నాయకుడు కేసీఆర్ గారు. వారు మలిదశ ఉద్యమాన్ని 2001 నాడు ప్రారంభించారు. ఆ రోజు వారు ఉద్యమాన్ని ప్రారంభించిన నాడు తెలంగాణ వాదం కానీ నినాదం కానీ శూన్యంలో వేలాడుతున్నటువంటి పరిస్థితి. 67లో ప్రారంభమైనటువంటి ఉద్యమం అనేక కుట్రలతోటి పోలీసుల అణచివేతకు గురయ్యి అనగారి ఉన్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమానికి ఆ రోజు తెలంగాణ ఉద్యమం విఫలం పొందడానికి కారణాలు ఏంటి అని ఆలోచించి మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభిస్తే ఎలా ఉంటుందని చెప్పి ఆలోచించి ఆ రోజు కేసీఆర్ గారు 1 సంవత్సరం పొడుగుతా తెలంగాణ ఉద్యమ పరిస్థితులు ఉన్నాయా లేదా అని చెప్పి తెలంగాణ హిస్టరీని, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని, తెలంగాణ భౌగోళిక పరిస్థితులను, ఉద్యమ చైతన్యాన్ని అనేక పుస్తకాల ద్వారా అధ్యయనం చేసి తర్వాత 1967లో పాల్గొన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులతోటి చర్చించి తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు, విద్యావంతులు, తర్వాత సాహితీవేత్తలు, పోరాట యోధులతోటి సంప్రదించి ఆ రోజు వారు ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమిటి అని అంటే తెలంగాణ లోపల తెలంగాణ ఉద్యమానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అనేకం ఉన్నవి. సాధించేటువంటి శక్తులు కావాలి. ఆ శక్తిని నేనవుతా. ఆబ్జెక్టివ్ కండిషన్స్ అనుకూలంగా ఉన్నాయి, సబ్జెక్టివ్ ఫోర్సెస్ కావాలి. ఆ ఫోర్స్ నేనవుతా, ఉద్యమ క్రియాశీల శక్తి నేనవుతా అని చెప్పి ఆ రోజు తాను ఒక కలగని ఆ కళను సాకారం చేసుకోవడానికి కొరకు ఆనాడు తాను విశ్వసించి తాను నమ్మినటువంటి విశ్వాసాన్ని ప్రజలందరికీ నమ్మించి తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేయడం కొరకు ఆ రోజు వారు నిర్ణయించుకొని 2001 ఏప్రిల్ 27 నాడు తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి ఉద్యమ పార్టీని స్థాపించి దానికి ఒక రాజకీయ స్వరూపం ఇచ్చి దాన్ని ఆ రోజు మరి అణచివేయబడ్డటువంటి తెలంగాణ నినాదాన్ని నిత్య నినాదంగా మార్చినటువంటి కేసీఆర్ గారు అప్పటికి 8 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమాన్ని రకరకాల పద్ధతుల్లో మరి ఉద్యమాన్ని నిర్వహించడం జరిగింది. ఆంధ్రులను ద్వేషించకుండా, దూషించకుండా, ఒక రక్తం చుక్క నిలరాలకుండా, ఒక రూపాయి ఆస్తి ధ్వంసం కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి శక్తులను, వ్యక్తులను, పార్టీలను, నాయకులను, మొత్తం అన్ని వర్గాలను ఏకం చేసి రకరకాల పద్ధతుల్లో 8 సంవత్సరాలు ఉద్యమాన్ని అత్యంత శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగానికి లోబడి వారు ఉద్యమాన్ని నిర్వహించడం జరిగింది. రాస్తా రోకోలు, రైలు రోకోలు, వంట వార్పులు, తెలంగాణ సంబురాలు, తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణల ద్వారా రాజకీయ పదవులకు రాజీనామాలు చేయడం ద్వారా తెలంగాణ భావజాల వ్యాప్తిని చేసి ఒక అస్తిత్వ స్పృహను
కలిగించి ప్రజలందరూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేట్టు చేసిన తర్వాత 8 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా మరి ఉద్యమం లోపల ఆశించినటువంటి ఉధృతి కనపడకపోయేసరికి, దాంట్లోపల ప్రోగ్రెసివ్ కనపడకపోయేసరికి ఈ ఉద్యమాన్ని ఇంకా ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలి, ఏ ఉద్యమమైనా కూడా ఒకే చోట మార్చ్ ఫాస్ట్ చేసుకుంటూ ఉండలేదు. ఎట్లా లెఫ్ట్ రైట్ అని చెప్పి మార్చ్ ఫాస్ట్ చేసుకుంటా ఉద్యమం ఒక చోట నిలబడలేదు. అయితే అది ముందుగానే పోవాలి. అంటే ఈ పరిస్థితి లోపల దీన్ని ముందుకు ఎలా తీసుకుపోవాలి అని చెప్పి వారు చాలా రోజులు ఆలోచించి అక్టోబర్ నెల 2009 అక్టోబర్ నెల మాసం మొత్తం వారు ఆలోచన చేశారు. ఏ ఉద్యమాన్ని ముందు తీసుకుపోవడానికి ఏ రకంగా ముందు తీసుకుపోవాలని ఆలోచించి వారే ఒక ఆలోచనకు వచ్చి, నేను నిరాహార దీక్ష ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఎలా ఉంటుంది అని తానే ఊహించుకొని తానే దానికి రూపకల్పన చేసుకొని ఆ రోజు తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్య నాయకులతోటి ఒక సమావేశాన్ని ఆ రోజు కళ్యాణ్ యాదగిరి రెడ్డి గారు కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు, వారి ఇంట్లోపల ఒక సమావేశాన్ని అక్టోబర్ ఫస్ట్ వీక్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశానికి అందరి నాయకులను, ఆ రోజు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి నాయకులను ముఖ్యులను అందరిని ఇక్కడికి ఆహ్వానించి తన యొక్క నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. ఆ నిర్ణయం తర్వాత ఆ రోజు మరి టీఎన్జిఓస్ నాయకులను, తర్వాత తెలంగాణ మేధావులను వారితో కూడా తన నిర్ణయాన్ని ప్రకటించి తర్వాత వారు కూడా ఆమోదించడం జరిగింది. దాని తర్వాత ఇంకొక 3 మీటింగులు నిర్వహించి ఇక తాను దీక్షను కొనసాగించాలనేటువంటి నిర్ణయానికి వచ్చి, ఈ దీక్షను కొనసాగించడానికంటే ముందు మరి దీన్ని ప్రచారం చేయాలి తెలంగాణ అంతటా. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసము ఆమరణ నిరాహార దీక్ష పూనుకోవడానికి సిద్ధమవుతున్నాడు అని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల లోపల ప్రచారం చేయాలని చెప్పి అప్పుడు ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జిని నియమించి ఒక కరపత్రాన్ని ప్రింట్ చేసి తర్వాత వాల్ పోస్టర్లు ప్రింట్ చేసి ఆ రోజు మరి ఈ యొక్క ఇన్ఛార్జీల ద్వారా అన్ని నియోజకవర్గాల లోపల నిరాహార దీక్షకు సంబంధించినటువంటి ప్రచారాన్ని ఆ కార్యక్రమాన్ని గురించి తెలియజేయడం జరిగింది. నవంబర్ 29 నాడు దీక్షను ప్రకటించడం, ఆ దీక్షకు కావలసినటువంటి పూర్వ భూమికను ఈ రకంగా ఇన్ఛార్జీల ద్వారా ప్రచారం చేయడం నిర్ణయమైపోయింది. దాని తర్వాత నవంబర్ 29 నాడు నిరాహార దీక్ష, దానికి నవంబర్ 26 నాడు సాయంత్రం 5 గంటల వరకు వారు ఆ రోజు కరీంనగర్ చేరుకోవడం, కరీంనగర్ లోపల మేము అందరం కూడా వారికి ఘన స్వాగతం తెలపడం, వారు ఆ రోజు తెలంగాణ భవన్లో మాతో అందరితో పాటు కూర్చొని అనేక విషయాలు మాట్లాడడం. అంతకుముందు 4 సమావేశాలు, అవి రహస్య సమావేశాలు. ఆ 4 రహస్య సమావేశాల లోపల జరిగినటువంటి నిర్ణయాలను తర్వాత అప్పుడు తీసుకున్నటువంటి వాటిని నిర్ణయాలను మళ్ళీ ఒకసారి మననం చేసుకొని ఏ రోజు ఏం చేయాలి, దీక్ష పట్టిన మొదటి రోజు ఏం చేయాలి, రెండో రోజు ఏం చేయాలి, మూడో రోజు ఏం చేయాలి అని ఇట్లా ఒక వారం రోజుల కార్యక్రమాన్ని వారు ఏదైతే ప్రకటించారో మళ్ళీ మా అందరికి వివరించి చెప్పడం జరిగింది. కేసీఆర్ గారి దీక్ష 29 నాడు ప్రారంభమవుతుంది, 26 నాడే కేసీఆర్ గారు కరీంనగర్ చేరుకున్నారు అనే విషయం తెలియగానే 27 నాడు జిల్లా వ్యాప్తంగా వందలాది మంది తెలంగాణ భవన్కు చేరుకోవడం, ఆ తెలంగాణ భవన్ లోపలనే మొత్తం అక్కడ గుమిగూడడం. తర్వాత ఆ రోజు 27 నాడు ఉదయం ఇక్కడ ఒక అయ్యప్ప భక్తులు అయ్యప్ప స్వామి పడి పూజను తెలంగాణ భవన్ లోపల నిర్వహించడం, కేసీఆర్ గారు ఆ పూజ లోపల పాల్గొనడం. ఆ రోజు 27 అట్లా జరిగిపోయింది. 28 నాటి వరకు మొత్తం కరీంనగర్లో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు, కార్యకర్తలు అనేక మంది, ఒక 10,000 మంది 28 నాడు మరి తెలంగాణ భవన్కు చేరుకోవడం, అక్కడే అందరికీ టెంట్లు వేసి భోజనాలు పెట్టడం, రాత్రంతా అక్కడనే పడుకోవడం, ఇదంతా జరిగింది. 28 నాడు మధ్యాహ్నం నుండి పోలీసులు మెల్లమెల్లగా ఆ భవన్ను
పొలిమేరలకు రావడం, ఎట్నుంచి ఎంటర్ కావాలని చెప్పి వాళ్ళు రెక్కి నిర్వహించడం, తర్వాత డిస్ట్రిక్ట్ రిజర్వ్ పోలీసులు, దాని తర్వాత ఏపీఎస్పీ పోలీసులు, దాదాపు ఒక 4,000 మంది పోలీసులు 4 బటాలియన్ల ద్వారా అక్కడ చేరుకోవడం, తర్వాత భవన్కు ఒక 2 ఫర్లాంగ్ల దూరం చుట్టుముట్టి ఎవరిని అక్కడికి రాకుండా ఆపేయడం. అంటే కేసీఆర్ గారిని అరెస్ట్ చేయాలి, ఇక్కడ నుండి దీక్షకు పోకుండా ఇక్కడనే అడ్డుకోవాలి అనేటువంటి వ్యూహరచన వాళ్ళు చేయడం. దానికి మరి ప్రతిగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు మేమందరం కూడా ఒక 4 అంచెల వ్యూహాన్ని, రక్షణ వ్యూహాన్ని మేము కూడా ఏర్పాటు చేసుకొని ఆ రోజు వాళ్ళు భవనంలోకి ఎంటర్ కాకుండా అడ్డుకోవడం జరిగింది. ఆ 4 అంచెల వ్యూహం ఏంటంటే, మొదలు తెలంగాణ భవనం చుట్టూ ఉన్నటువంటి ఏదైతే కాంపౌండ్ వాల్ ఉంటుందో ఆ కాంపౌండ్ వాల్ చుట్టూ మొత్తం కార్యకర్తలు మోహరించడం, దాని మీద ప్రహారీ గోడ మీద నిలబడడం, మెయిన్ గేట్ దగ్గరనే వందలాది మంది లోపలికి రాకుండా అడ్డుకోవడం ఒకటి. అప్పుడు బకెట్ల లోపల నీళ్లు పోసుకొని తర్వాత కర్రలతోటి రెడీగా ఉండి లోపలికి వస్తే ఈ కారపొడి నీళ్ళను చల్లి అటాక్ చేద్దామనేటువంటి ఉద్దేశంతో ఒక రక్షణ వ్యూహం. ఒకవేళ అవన్నీ ఛేదించుకొని లోపలికి వస్తే భవనంలోకి ఎంటర్ కాకుండా ఉండడానికి ప్రధాన ద్వారం దగ్గర ఒక టీము, అక్కడ కూడా ఒక దాదాపు 100 మంది, అట్లా మొత్తం కిక్కిరిసిపోయింది ఆ ఆవరణ అంతా. అక్కడ నుండి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఆ ఫస్ట్ ఫ్లోర్లో కేసీఆర్ గారు, సెకండ్ ఫ్లోర్లో కేసీఆర్ గారు ఉంటారు. ఆ ఫస్ట్ ఫ్లోర్కి ఎంటర్ కాకుండా ఈ కింద నుండి ఫస్ట్ ఫ్లోర్ వరకు ఏదైతే మెట్లు ఉన్నాయో ఆ మెట్లు మొత్తం మెట్ల నిండా మొత్తం కూర్చోవడం, కదలకుండా, మెట్లు కనపడకుండా ఒకరి మీద ఒకరు కూర్చోవడం. దాని తర్వాత సెకండ్ ఫ్లోర్ వరకు కూడా అదేవిధంగా కూర్చోవడం. అక్కడ కేసీఆర్ గారు సెకండ్ ఫ్లోర్ లోపల వారు ఉండడం, ఇదంతా ఆ రోజు జరిగింది. అయితే ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం, ఏం జరుగుతుందో, ఎక్కడి వరకు పోతుందో, ఇది కాల్పుల వరకు దారితీస్తుందా, అసలు ఎంత రణరంగం అవుతుందో, ఎంత బ్లడ్ షెడ్ అవుతుందో అనేటువంటి ఆందోళన కూడా మా లోపల ఉండే. అయినా వాళ్ళు ఏ రకంగా మోహరించినా కూడా అంత కసితోటి కార్యకర్తలు, అంత ఉత్తేజంతో వాళ్ళు దేనికైనా కూడా సిద్ధమే అని చెప్పి అందరూ రెడీగా ఉండడం, ఇదంతా జరిగింది. ఆ రోజు కేసీఆర్ గారు మరి వారు ఆ రోజు జయశంకర్ గారు, విద్యాసాగరరావు గారు, కెప్టెన్ లక్ష్మణరావు గారు, అదేవిధంగా విజయరామరావు గారు, రాజయ్య యాదవ్ గారు, తర్వాత ఈటల రాజేంద్ర గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, దాదాపు అంటే మేము అందరం ఉన్నాము. అయితే వీళ్ళందరితోటి వారు ఎప్పటికప్పుడు మరి కింద ఏం జరుగుతుంది అని సమీక్షించుకుంటూ ఆరా తీసుకుంటూ వారు ఉండడం, మీది కిందకి మాకు వారు సూచనలు ఇవ్వడం, జాగ్రత్త వివరించండి, మీరు మాత్రం అటాక్ చేయకండి, పోలీసులు అటాక్ చేస్తే ప్రతిఘటించే ప్రయత్నం చేయండి, వారు అన్ని రకాలుగా సిద్ధమే వచ్చిర్రు, ఏది జరిగినా మనం చూసుకుందాం, దేనికి భయపడేది లేదు అనేటువంటి ధైర్యాన్ని ఇచ్చుకుంటూ వారు రావడం, ఇదంతా జరిగింది. ఆ రోజు రాత్రంతా కూడా కేసీఆర్ గారు మెలకుతుంటే ఉన్నారు. ఇక కింద మొత్తం ధూమ్ధామ్ కార్యక్రమాలు, దాని తర్వాత భవనం చుట్టూ కూడా నినాదాలు ఇచ్చుకుంటూ, పాటలు పాడుకుంటూ భవనం చుట్టూ ప్రదర్శనలు చేయడం, తర్వాత గేటు ముందర కూడా మంది ప్రదర్శనలు ఇవ్వడం. ఆ రోజు మొత్తం స్టేట్ మీడియా అంతా కూడా ఆ భవనం చుట్టే ఉన్నది. రాత్రంతా కూడా టెలివిజన్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని వివరించుకుంటూ లైవ్లు పెట్టినాయి, ఎప్పటికప్పుడు సమాచారం ప్రజలకు అందజేసినాయి. అయితే కరీంనగర్ ప్రజలు ఆ రోజంతా కూడా నిద్రపోలే, ఏదో జరుగుతున్నది, అసలు ఏం జరుగుతుంది అని టీవీలకు అతుకపోయి ఆ రాత్రంతా కూడా లైవ్లు చూసినటువంటి సన్నివేశం అది అసలు ఎప్పుడు కూడా మనకు కనబడినటువంటి సన్నివేశం అది. ఆ రకంగా కరీంనగర్ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు అరెస్ట్ కావద్దు, కేసీఆర్ గారికి ఏమి కావద్దు అనేటువంటి ఆందోళనతోటి వాళ్ళు ఎవరి రీతిలో వాళ్ళు మంచి జరగాలని కోరుకున్నటువంటి సందర్భం రాత్రంతా జరిగింది. రాత్రంతా మెలకువతోటి ఉన్నారు. చాలా 2-3 సార్లు కిందికి వచ్చి కూడా అందరినీ పలకరించి పడుకోండి, మళ్ళీ పొద్దున్నే లేవాల్సి ఉంటుందని చెప్పి అందరికీ
చెప్పి కొంతమంది పడుకోమన్నారు, కానీ ఎవరు కూడా ఆ రోజు పడుకున్నటువంటి పరిస్థితి. ఓకే. తెల్లందాక వేలాది మంది ఒక యుద్ధ భూమిని తలపించే విధంగా ఆ రోజు ఒక సైన్యం యుద్ధంలో పాల్గొంటే ఆ ప్రదేశం ఎట్లుంటుందో ఆ రకంగా ఆ ప్రదేశం ఆ రోజు మనకు కనపడేటువంటి దృశ్యం అది. మార్నింగ్ కేసీఆర్ గారు రెడీ అయిపోయి 7 గంటలకు కిందికి రావడం, కిందికి వచ్చిన తర్వాత ప్రెస్ను ఉద్దేశించి మాట్లాడి 8 o'clock కారు ఎక్కడం, అక్కడి 100 కార్ల కాన్వాయ్ తోటి భవన్ నుండి బయలుదేరడం జరిగింది. కేసీఆర్ గారి కాన్వాయ్ బయలుదేరుతున్నప్పుడు మొత్తం ఆ రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి జనము వారికి వీడ్కోలు చెప్పడం జరిగింది. జయ జయ. అదేవిధంగా కేసీఆర్ జిందాబాద్ అనుకుంటూ, జై తెలంగాణ అనుకుంటూ నినాదాలు ఇచ్చి కేసీఆర్ గారిని దీక్ష శిబిరానికి విజయోత్సవాల నినాదాలతోటి పంపించడం జరిగింది. అయితే అలుగులూరు బ్రిడ్జ్ దిగిన తర్వాత ఆడ 3 కూడలుల చౌరస్తా ఉంటుంది. లెఫ్ట్ పోతే వరంగల్, రైట్ పోతే హైదరాబాద్. అక్కడ 3 కూడలున్న చోట పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి వేలాది మంది మోహరించి వెహికల్ చుట్టుముట్టి ఆపేసిండ్రు. అప్పుడు కేసీఆర్ గారు అందులోంచి దిగి నేల మీద కూర్చొని వాళ్ళు ప్రతిఘటించారు. ఎంత ప్రతిఘటించినా పోలీసులు బలవంతంగా వారిని వ్యాన్లో ఎక్కించుకొని అటు వరంగల్ మీద నుండి ఖమ్మం తీసుకెళ్లి ఖమ్మం జైల్లో నిర్బంధించారు. దాని తర్వాత 3 రోజులు ఖమ్మంలో ఉన్న తర్వాత వారిని ఇక December 3 నాడు ఆ నిమ్స్ లోపల 7 రోజుల పాటు అక్కడ ప్రజలందరూ కూడా దాని ఒక ఉద్యమ కేంద్రంగా అక్కడ 7 రోజులు ఉద్యమ నినాదాలు ఇవ్వడం, ప్రతి ఒక్కరు అక్కడ వచ్చి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. దాంతో ప్రకటన జరిగింది. ఇదంతా కూడా చూస్తుంటే కేసీఆర్ గారి యొక్క ఆత్మస్థైర్యం, ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనేటువంటి ఆయన సంకల్పం, ఆయన ధైర్యమే తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపింది. ఒక్కడు మొదలు తెలంగాణను తాను నమ్మి తర్వాత ప్రజలందరినీ నమ్మించి ప్రజలకు అందరికీ తెలంగాణ భావజాలాన్ని రగిలించి దాని తర్వాత ఒక సిద్ధాంతాన్ని దానికి రూపొందించి ఏది భావజాల వ్యాప్తి, ఉద్యమము, రాజకీయ ప్రక్రియ అనేటువంటి సిద్ధాంతాన్ని జోడించి దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు ఉద్యమాన్ని అనేక ఎత్తుగడలతోటి కొనసాగించినటువంటి తీరు, అది ప్రజాస్వామ్య ఉద్యమాల లోపలే అంతటి ఉద్యమం మనకు కనబడదు. భారతదేశ స్వాతంత్ర ఉద్యమము తరువాత అంత సుదీర్ఘంగా శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఉద్యమం ఏదన్నా ఉన్నది అంటే అది తెలంగాణ ఉద్యమం మాత్రమే. అట్లాంటి తెలంగాణ ఉద్యమానికి తాను రథసారథి అయి దానికి బంగారు తెలంగాణను రూపొందించడానికి కూడా మరి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇది కేసీఆర్ గారి యొక్క దీక్ష దక్షతకు నిదర్శనము, ఆయన త్యాగానికి నిదర్శనము. ఈ దీక్ష దివసే December 9 నాటి ప్రకటనకు నాంది పలికింది. December 9 ప్రకటననే 2014 June 2 తెలంగాణ రాష్ట్ర అవతరణకు ప్రాతిపదిక అయింది. దీక్షా దివస్ లేకుండా December 9 ప్రకటన లేదు. December 9 ప్రకటన లేకుండా 2014 నాడు ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర అవతరణ లేదు. కనుక ఈ దీక్షా దివస్ అనేది తెలంగాణ ఉద్యమాన్ని ఒక కీలక మలుపు తిప్పినటువంటి రోజు. తెలంగాణ ఉద్యమ చరిత్రను ఒక కీలకమైనటువంటి దశకు తీసుకుపోయినటువంటి రోజు. ఈ స్ఫూర్తిని, ఈ యొక్క ఉద్యమ ప్రస్థానాన్ని ఇప్పుడున్న యువతరానికి తెలియజేయాలని, ఇప్పుడున్నటువంటి ఆనాడు ఉద్యమంలో పాల్గొని వాళ్లకు ఆ చరిత్రను వాళ్ళకి అధ్యయనం చేయించే విధంగా తెలియజేయాలని, ఈ స్ఫూర్తిని కొనసాగించి బంగారు తెలంగాణ రూపొందించడానికి ఈ దీక్ష దివస్ను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి సంవత్సరము మరి ఈ November 29 దీక్ష దివస్గా మరి దాన్ని ప్రకటించి ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. నారదాస్ గారు, మనం చూస్తా ఉన్నాం ప్రతి సన్నివేశాన్ని కూడా దీక్షా దివస్ ముందు రోజు
జరిగిన ప్రతి సన్నివేశాన్ని కూడా కళ్ళకు కట్టినట్టు చెప్పిన సందర్భం మనం చేస్తూ ఉన్నాం. భారతదేశ స్వతంత్ర ఉద్యమం తర్వాత అంత ప్రజాస్వామికంగా కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు చేపట్టిన తెలంగాణ సాధన ఉద్యమం ఏదైతే ఉందో అది మలుపు తిప్పిన రోజు దీక్షా దివస్. తెలంగాణ సాధన కోసం చేపట్టిన ఆమరణ దీక్షకు సిద్ధమైన ఒక అపూర్వమైన ఘట్టం, ప్రాణ త్యాగానికి కూడా కేసీఆర్ గారు సిద్ధమైన అపురూపమైన ఘట్టమే తెలంగాణ సాధనలో కీలకమైన ఘట్టం. జూన్ 2న తెలంగాణ సాధన సాధ్యమైందంటే దానికి పునాది పడిందే దీక్షా దివస్ రోజున. కాబట్టి ఆ చారిత్రాత్మకమైన సందర్భాన్ని ఈ తరం యువతకు కూడా తెలియజేయాల్సిన అవసరం, ఆ బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపై ఉందనే అంశాన్ని కూడా నారదాస్ గారు స్పష్టంగా చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. చారిత్రాత్మకమైన సందర్భం దీక్షా దివస్పై ప్రత్యేకమైన చర్చను కంటిన్యూ చేస్తున్నాం. మనతో పాటు నారదాసు లక్ష్మణరావు గారు కంటిన్యూ అవుతున్నారు. నారదాస్ గారు, మనం చూసాం కరీంనగర్ నుంచి కేసీఆర్ గారు బయలుదేరిన తర్వాత అలుగునూరు చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలన్నీ కూడా ముట్టడించి ఏకంగా భయోత్పాతం సృష్టించే ప్రయత్నం చేశారు. తీవ్రమైన అణచివేత, నిర్బంధం, ఉద్యమాన్ని ఏ రకంగానైనా అనగదొక్కాలి, ఉద్యమ నాయకుడిని అదుపులోకి తీసుకోవాలనే ప్రయత్నం జరిగినప్పుడు అక్కడ ఎలాంటి సంఘర్షణ జరిగింది, ఎలాంటి భావోద్వేగం కనిపించింది? ఆనాటి సన్నివేశం అల్గునూరు చౌరస్తాలో ఏకంగా కేసీఆర్ గారు నేలపై కూర్చొని ఏకంగా నిరసనకు దిగిన సందర్భం, పోలీసులను ప్రతిఘటించిన సందర్భం కూడా కనిపించింది. ప్రజాస్వామిక ఆకాంక్ష కోసం కేసీఆర్ గారు రంగంలోకి దిగిన ఆ సందర్భాన్ని, ఆ సన్నివేశాన్ని ఒకసారి వివరించండి. అయితే కేసీఆర్ గారి కారు, వారు ఎక్కినటువంటి కారు ముందుంది, దాని వెనుక దాదాపు 100కు పైన కార్లు ఆ కేసీఆర్ కారును ఫాలో అయినాయి. ప్రతి కారు లోపల కూడా అందరూ కార్ల నిండా కార్యకర్తలు, నాయకులు ఉండడం జరిగింది. అక్కడికి పోయిన తర్వాత అనూహ్యంగా పోలీసులు చుట్టుముట్టారు. వారు అక్కడ అరెస్ట్ చేస్తారు, వాళ్ళు అక్కడ కాపలా ఉండరు అనేటువంటి విషయము ఎవరికీ తెలియకుండా 4 వైపులా దాగి ఉండి ఆ కారు బ్రిడ్జి దిగుతున్న టైంలో కారు ఆ చౌరస్తా కాడికి వచ్చే వరకు వీళ్ళంతా 4 వైపుల నుండి చుట్టుముట్టి ఆ కారు మీద పడిపోయినంతా పడిపోయి డోర్లు ఓపెన్ చేసి సార్ను కిందికి దిగమన్నారు. తాను దిగలేదు, దిగకపోతే లాగిన తర్వాత కారు సార్ దిగి కింద కూర్చున్నారు. ఇక కూర్చున్న తర్వాత కారులో ఉన్నటువంటి నాయకులు కూడా సార్ను లాగకుండా, వాళ్ళు లాక్కపోకుండా ప్రయత్నాలు చేసిర్రు. అయినా కూడా పోలీసులు 100 మంది ఉన్నారు. మరి ఇక అక్కడ ఏం ప్రతిఘటించగలుగుతారు? 4-5. అయితే అప్పటికి మేమంతా కార్లలో ఉన్నాం. మా కారు సార్ కారుకు 2వ కారు 3వ కారు అంతే. మేము వచ్చినాం, కానీ అందరూ వచ్చే వరకే సార్ను కారులో వేసుకున్నారు, వెళ్ళిపోయారు. క్షణాలల్లా మాయం చేసినంత పనిచేసారు. ఏది గద్ద కోడి పిల్లను అందుకొని పోయినట్టుగా క్షణాలలో అందుకొని పోయారు. అంత ప్రీ ప్లాన్గా ఉన్నారు. మరి వాళ్ళు ఏ పోలీసులో వాళ్ళు తెలియదు, కానీ ఆ రోజైతే డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు ఉన్నారు, తర్వాత ఏపీఎస్పీ పోలీసులు ఉన్నారు, చాలామంది పోలీసులు ఉన్నారు. చాలా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసారు. కేసీఆర్ గారు చెప్పడంతో మేము ప్రతిఘటించే పనిలో ఉన్నాం, కానీ మేము అటాక్ చేస్తే మాత్రం చాలా బ్లడ్ షెడ్ జరిగిపోయేది. ఆ రకంగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉండే, రకరకాలుగా వాళ్ళు బెదిరించారు. అయితే ఇక మరి దాని తర్వాత కేసీఆర్ గారిని ఎటు తీసుకుపోతున్నట్టు వరంగల్ వైపు తీసుకుపోయారు. వరంగల్ నుండి ఎటు అనేది తెలియదు, తర్వాత తెలిసింది ఖమ్మం అని. అక్కడ వెంటనే ఇక మేము కార్లలో ఉన్న వాళ్ళందరం కలిసి ఇక సార్ కారు ఒక 4-5 కార్లు సార్తో వెళ్ళిపోయినాయి. ఈ కార్లలో, ఈ 100 కార్లలో ఉన్న వాళ్ళందరం కలిసి అక్కడ తెలంగాణ మన అలుగునూరు చౌరస్తా లోపల 3 గంటల పాటు రాస్తారు. ఇక్కడి వాహనాలు అంటే ఆగిపోయినాయి. 3 గంటలు రాస్తారోకో చేసిన తర్వాత 100 మంది పోలీసులు వచ్చి ఆ రోజు మా అందరిని అరెస్ట్ చేశారు. ఆ రోజు అక్కడ ఉన్న మా అందరిని అరెస్ట్ చేసి ఇక్కడ డిటిసి సెంటర్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది, ఆ సెంటర్లో పెట్టి తర్వాత సాయంత్రం కేసులు పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు రిమాండ్ రాస్తే ఆ రోజు రాత్రి 9 గంటల వరకు జైలు పోవడం జరిగింది. ఆ రోజు ఆ రకంగా ఆ రాస్తారోకతోటి కార్యక్రమం అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే అదే రాస్తారోకాలు, ధర్నాలు చేయడం జరిగింది.
థర్డ్ డే జేఏసీలు కూర్చొని 2 రోజుల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఇక రోజుకు కేసీఆర్ గారిని అక్కడ నిమ్స్లో ఉంచిన తర్వాత రోజుకు తెలంగాణ వాదులు, ఉద్యమకారులు, తర్వాత విద్యార్థులు, అడ్వకేట్లు, ఉద్యోగస్తులు రోజు వచ్చి అక్కడ దాన్ని ఒక ఉద్యమ కేంద్రంగా ఏర్పాటు చేసి ఉధృతం చేయడంతో ఇది కేసీఆర్ గారి ఆరోగ్యం క్షీణించడం, ఇటు రోజుకు ఉద్యమ తీవ్రత పెరగడం, అసలు ఏమైపోతుందో అనేటువంటి పరిస్థితుల్లో మరి ఆ ప్రకటన రావడం జరిగింది. ప్రకటన వచ్చిన తర్వాత మళ్ళీ 23 నాడు ఈ ప్రకటన వచ్చిన తర్వాత ఇక సీమాంధ్రులంతా ఒక్కటయ్యి, అప్పటి వరకు వాళ్ళు రాదనుకున్నారు కానీ అందరూ ఒక్కటయ్యి పార్టీలకు అతీతంగా ఏదైతే రాజీనామాలు చేయడం, దాని తర్వాత బూటకపు ఉద్యమాలు చేయడం, దాంతో ముఖ్యంగా లాబింగ్ చేయడం, ఆ లాబింగ్ తోటి మరి డిసెంబర్ 23 నాడు ఇచ్చిన ప్రకటనను నిలిపివేయడం, దాంతో డిసెంబర్ 23 నాడు 4 గంటలకు తెలంగాణ ప్రకటనను నిలిపివేస్తున్నాం, మళ్ళీ సుదీర్ఘ సంపాదన కొరకు మళ్ళీ మేము సంప్రదింపుల కొరకు పంపుతున్నాం అని చెప్పి ప్రకటన చేయడం. కేసీఆర్ గారు వెంటనే మనం జేఏసీ ఏర్పాటు చేయాలని చెప్పి జానారెడ్డి గారి ఇంటికి పోవడం, తెలంగాణ నాయకులందరినీ కలవడం, తెల్లారి కళింగ భవన్ లోపల జేఏసీ ఏర్పాటు చేయడం, ఇదంతా జరిగిన చరిత్ర ఇక మనందరికీ తెలిసినటువంటి చరిత్ర. ఆ రకంగా తెలంగాణ ఉద్యమము అనేది నారదాస్ గారు మనం చూస్తున్నాం. జాతి విముక్తి కోసం, తెలంగాణ జాతి విముక్తి కోసం ఏకంగా ఆత్మార్పణకు కేసీఆర్ గారు సిద్ధమైన మహోన్నత ఘట్టంలోని భావోద్వేగ క్షణాలని నారదాస్ గారు వివరించిన సందర్భాన్ని మనం చూసాం. చర్చలో మనతో పాటు తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో కేసీఆర్ గారి వెంట నడిచిన వి ప్రకాష్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ప్రకాష్ గారు నమస్తే. నమస్తే రాజు గారు. అలాగే మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో కేసీఆర్ గారి వెంట అడుగడుగున నడిచిన నాయకులు, మండలిలో ప్రతిపక్ష నాయకులు మధుసూదనాచారి గారు. చారి గారు నమస్తే. ముందుగా ప్రకాష్ గారు మనం చూస్తున్నాం తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకమైన మలుపు తిప్పిన క్షణం దీక్షా దివస్. దీక్షా దివస్ ను మనం ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది 17వ వసంతం నేపథ్యంలో? ఇప్పుడు దాని రిలవెన్స్ను మనం ఎలా అర్థం చేసుకోవాలి? మీరే అన్నారు 17వ వసంతం అని. అంటే ఈ నవంబర్ 29, 2009 నాటికి సంవత్సరం వయసున్నవాడు ఇవాళ ఓటర్. ఆనాడు తనకి ఏం తెలియదు, ఉగ్గుపాలు తాగే వయసు అది. ఆయన తెలిసే నాటికి తెలంగాణ వచ్చేసింది. సో ఆనాటి కష్టాలు, కన్నీళ్ళు, త్యాగాలు, పోరాటాలు, అమరుల త్యాగాలు, ఏ విషయాల మీద కూడా వాళ్ళకు తెలియదు. ఆనాడు ఎవరైతే అమరుల ఉత్తరాలలో బహులుగా ముద్రించబడి మీరు ఇప్పటికైనా మారండి, మా చావుతోనన్నా మీకు జ్ఞానోదయం కావాలి, మీరు తెలంగాణ ఉద్యమంలోకి రండి అని చెప్పి ఎవరి పేర్లు అయితే రాశారో ఆ ద్రోహులే ఇవాళ పరిపాలన చేస్తున్నారు. ఇవాళ వాళ్ళకి హీరోలుగా వాళ్ళే ప్రొజెక్షన్ చేసుకుంటున్నారు. అంటే ఈ జనరేషన్కి ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ జనరేషన్ ఉందో ఒక తరం మారింది. దీక్షా దివస్ ఇవాళ దీక్షా దివస్ ద్వారా మారిన తరానికి గతమేందో తెలవాలి. గతమేందో తెలియకపోతే వర్తమానం ఏందో అర్థం కాదు. అందుకే ఇవాళ వాళ్ళు ఎవరికి ఓటేయాలో, ఎవరికి వేయకూడదో, ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్థం చేసుకోలేని పరిస్థితి. అంటే ఈ తెలంగాణ చేతు జ్ఞాపకాలు, తీపి గుర్తులు, ఈ మరకలు, ఈ మెరుపులు, ఇవన్నీ కూడా ప్రస్తావించుకోవడానికి, వాళ్ళ దృష్టికి తేవడానికి ఇంతకంటే గొప్ప సందర్భం ఉందని నేను అనుకోను. ఎందుకంటే నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు ఇందులో చాలా బాధపడ్డ క్షణాలున్నాయి, చాలా సంతోషకరమైన క్షణాలున్నాయి. అదే మనం జూన్ 2 నాడు ఒక సెలబ్రేషన్ మూడ్లో పోతాం, జయ జయ తెలంగాణ పాడుకుంటాం. ఆనాడంతా పండగ వాతావరణం ఉంటుంది. ఆ రోజు ఇవన్నీ గుర్తుకు రావు. కాబట్టి నవంబర్ 29 తెలంగాణ ఉన్నంత వరకు కూడా ఇదొక మజిలీ, ఇదొక మలుపు, ఇదొక మైలురాయి. దీన్ని ఎప్పటికీ స్మరించుకుంటేనే తెలంగాణ చరిత్ర వాళ్ళు మరొకసారి వాళ్ళకు గుర్తొస్తుంది. కాబట్టి అటువంటి ఒక గొప్ప టర్నింగ్ పాయింట్ నవంబర్ 29. అది లేకుండా డిసెంబర్ 9 ప్రకటన లేదు, జనవరి 2 లేదు, బంగారు తెలంగాణ లేదు. కాబట్టి ఈ నవంబర్ 29 యాదిలోనే ఎవరి ద్రోహం ఏంది, ఎవరి కాంట్రిబ్యూషన్ ఏంది, ఎవరి త్యాగం ఏంది, ఈ విషయాలన్నీ చర్చకు వస్తాయి. చాలా కీలకమైన అంశం. నిజంగానే తెలంగాణ సాధనలో అత్యంత కీలకమైన ఘట్టం
దీక్షా దివస్ లేకపోతే డిసెంబర్ 9 ప్రకటన లేదు, డిసెంబర్ 9 ప్రకటన లేకపోతే జూన్ 2న తెలంగాణ ఆవిర్భావం లేదు, తెలంగాణ రాష్ట్ర సాధన లేదు. కాబట్టి అత్యంత కీలకమైన ఘట్టం, చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన ఘట్టం. తెలంగాణ ఉద్యమ నాయకుడు ఏకంగా ప్రాణ త్యాగానికి సిద్ధమైన అపూర్వమైన ఘట్టం అని ప్రకాష్ గారు చెప్తున్నారు. చారి గారు, మీరు కూడా చూశారు, మీరు కూడా ప్రత్యక్షంగా తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో కీలకమైన ఈ ఘట్టంలో అడుగడుగునా కూడా మీరున్నారు. దీక్షా దివస్ 17వ వసంతం అవుతున్న సందర్భంలో మనం ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో దీక్ష, కేసీఆర్ గారు చేపట్టిన ఆమర్శన దీక్షను మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? వాళ్ళు తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు, భారతదేశానికి విషయానికి వచ్చినప్పుడు అనేక రకాల రాజకీయ నాయకులను చూస్తూ ఉంటాం. రాజకీయ నాయకుల్లో చాలామంది వ్యక్తిగత ప్రయోజనాల కోసం, పదవుల కోసం వెంపర్లాడేటువంటి రాజకీయ నాయకుల్ని ఎక్కువ మనం చూస్తూ ఉంటాం. కానీ ఒక అంశాన్ని నిజాయితీగా, నిబద్ధతతో, ప్రతికూలతలు ఎదురైనప్పుడు కసితోని తెలంగాణ రాష్ట్రం సాధించి తీరాలన్నటువంటి ఆ పట్టుదల, ఆ కసి చివరికి ప్రాణ త్యాగానికి కూడా తెగించడం అనేది చరిత్రలో చూసినటువంటి సందర్భాలు ఉండవు. తెలంగాణ ద్రోహుల కళ్ళు తెరిపించాలి, తెలంగాణలో ఉంటూనే తెలంగాణకు అన్యాయం చేస్తున్నటువంటి వాళ్ళలో మార్పు తీసుకురావాలి, వెరసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి అనేటువంటి విషయంలో అనేక ప్రయోగాలు, అనేక ప్రయత్నాలు. కేసీఆర్ గారు చివరిగా ఎంచుకున్నటువంటి పాశుపతాస్త్రం కేసీఆర్ శవయాత్ర, తెలంగాణ జైత్రయాత్ర అనేటువంటి. పూర్వము ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామికంగా చేయాల్సినటువంటి అన్ని ప్రయత్నాల్ని తెలంగాణ వ్యతిరేకులైనటువంటి పార్టీల చేత జై తెలంగాణ అనిపించడం, తెలంగాణకు అనుకూలమైనటువంటి మ్యాండేట్ని ఇప్పించడం, తెలంగాణ కోసం అనేక సందర్భాల్లో పదవులకు రాజీనామా చేయడం, తెలంగాణ సమూహాన్ని ఏకోన్ముఖం చేయడం, తెలంగాణ అంశం రాజకీయపరమైంది కాదు, ప్రజా బాహుల్యం కోరుతున్నటువంటి డిమాండ్ అనేటువంటి విషయాన్ని ప్రపంచంలో ఎక్కడ జరగనటువంటి భారీ బహిరంగ సభల ద్వారా ప్రపంచానికి చూపించినటువంటి తదనంతరం కుట్రలు, కుయుక్తులు జరుగుతున్నటువంటి సందర్భంలో డే 1 రోజే కేసీఆర్ గారు అన్నటువంటి మాట ఇక్కడ మనం అందరం కూడా పునశ్చరణ చేసుకోవాలి. వ్యూహాత్మక రాజకీయ నైపుణ్యం అంటే అది అనేక రకాల ప్రయత్నాలతో పాటు రాజకీయాల్లో వ్యూహాత్మక రాజకీయ నైపుణ్యం కూడా అవసరం. కాబట్టి చివరికి ఈ రాళ్ళు కూడా కరిగేటువంటి పరిస్థితి. కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి ఆ రోజులలో చర్చ జరగని, కన్నీరు పెట్టనటువంటి, ఇల్లు లేనటువంటి స్థితిని తీసుకురావడం జరిగింది. అంటే ప్రజాస్వామ్యంలో పాలక వర్గాలను కదిలించడానికి ఆయన తీసుకున్నటువంటి ఆ నిర్ణయం. ఇందాక మిత్రులు ప్రకాష్ గారు చెప్పినట్టు మేమందరం కూడా చరిత్ర చదువుకున్నాం. భారతదేశ స్వాతంత్ర సంగ్రామం గురించి చదువుకున్నటువంటి రోజులలో అది విన్నటువంటి సందర్భాల్లో ఆ కాలంలో పుట్టి ఉంటే మేము కూడా ఏదో కొంత పాత్ర పోషించే వాళ్ళం కదా అనిపించేది. అటువంటిది తెలంగాణ ఉద్యమం చూసిన తర్వాత, దాంట్లో భాగస్వాములు అయిన తర్వాత ఈ విషయాలన్నీ కూడా భవిష్యత్ తరాలకు ఖచ్చితంగా తెలియజెప్పబడాలి. ప్రజలు అనేక సందర్భాల్లో వాస్తవాలను గ్రహించక మోసపోతున్నారు. కాబట్టి ఎవరు త్యాగాలు చేసిళ్ళు, ఎవరు తెలంగాణ కోసం నిఖార్సుగా కట్టుబడి ఉన్నారు, ఎవరు సాధించినటువంటి తెలంగాణను బంగారు తెలంగాణ చేయడానికి చిత్తశుద్ధితో పనిచేసిళ్ళు, ఎవరు వచ్చినటువంటి దాన్ని ఎటువంటి కుట్రలతో దాన్ని మళ్ళీ చిన్నాభిన్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విషయాలు అర్థం కావాలి అని అంటే గడిచినటువంటి పోరాటం, కేసీఆర్ గారు చేసినటువంటి పోరాటం, కేసీఆర్ గారు తీసుకున్నటువంటి ఈ దీక్షా దివస్కి సంబంధించినటువంటి చరిత్ర కూడా నిరంతరం ఇది ఇంకా బహుళంగా విస్తృతంగా కూడా ప్రజాబాహుల్యంలోకి పోవాలి. ఇది ఈ రోజు కోసమో నిన్నటి కోసమో పరిమితమైనటువంటి చరిత్ర కాదు. భవిష్యత్ తరాలకు కూడా త్యాగం అంటే ఏంటి, దేశ రాష్ట్ర ప్రాంత ప్రయోజనాలు అంటే ఏంటి, దానికోసం ఎటువంటి నిబద్ధతతో నాయక శ్రేణులు పనిచేయాలనే దానికి ఇదొక భగవద్గీత లాంటి ఘట్టం. కాబట్టి ఇదందరికీ ఆదర్శనీయం. తెలిసినటువంటి వాళ్ళని కూడా పునశ్చరణ చేసుకోవాలి, తెలియనటువంటి వాళ్ళు తెలుసుకోవాలి.
భవిష్యత్ తరాలకు కూడా ఈ చరిత్ర అందించబడుతూ ఉండాలి. చివరికి చరిత్రలో కేసీఆర్ గారు చేసినటువంటి ఈ నిర్ణయం ఎక్కడ జరగనటువంటి గొప్ప నిర్ణయం ద్వారా తెలంగాణ జాతికి వెలుగుని నింపినటువంటి మహానుభావుడు అనేది శాశ్వతం కావాలనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఎస్ ఆచార్య గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటంలో అదొక మూల మలుపుగా, ఒక చారిత్రక సందర్భంగా నిలిచిపోతుంది. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించి ఉంటుంది. ప్రతి తరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు చారి గారు. ఇక ప్రకాష్ గారు మనం చూస్తే వాస్తవానికి ఆ రోజు కేసీఆర్ గారు దీక్ష చేపట్టే సందర్భంలో అనేక రకాల నిర్బంధాలు కొనసాగుతున్న పరిస్థితి, కుట్రలు కుతంత్రాలు సమైక్యవాదుల నుంచి పెద్ద ఎత్తున కొనసాగుతున్న సందర్భం. ఢిల్లీ మెడలు వంచడం, దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించడం అనేది చాలా పెద్ద సవాల్. ఆ సవాల్ను ఎదుర్కోవడానికి అప్పుడు వ్యూహాత్మకంగా ఎలాంటి అడుగులు వేశారు కేసీఆర్ గారు అంటే? ఈ వ్యూహం అప్పుడు తయారు కాలేదు. ఇది చారి గారు మాతోనే ఉన్నారు. పార్టీ పెట్టక ముందే ఏదో ఒక రోజు నేను ఆమరణ దీక్ష చేయాల్సి వస్తుంది అని జయశంకర్ గారికి మాకు ఎన్నోసార్లు చెప్పారు కేసీఆర్ గారు. ఓకే, అంటే లక్ష్య సాధన దిశలో ఆయన ఒక రోడ్ మ్యాప్ని, ఒక గమనం ఎట్లుండాలి, గమ్యాన్ని ముద్దాడాలంటే ఏమేం చేయాలి అన్ని మైండ్లో ఫ్రేమ్ చేసుకున్నాడు. ఓకే, సో ఫస్ట్ ఒక లాబింగ్ ద్వారా మనము తెలంగాణ సాధించుకోవాలి, అహింసా పద్ధతిలో పోవాలి, గాంధీయన్ సిద్ధాంతాన్ని పాటించాలి, విద్యార్థులను ఎమోషనల్ కానియకూడదు, ఒక్కరోజు కూడా తరగతి గదిని బహిష్కరించకుండా, ఒక్క నెత్తురు చుక్క రాల్చకుండా గాంధీయన్ పద్ధతిలోనే మనం తెలంగాణ తీసుకురావాలని ఎప్పుడైతే అనుకున్నాడో, గాంధీలాగా సత్యాగ్రహాలు చేయాల్సి వస్తుంది, గాంధీలాగా ఆమరణ దీక్షలకు కూడా సిద్ధం కావాలి అనుకున్నాడు. బట్ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి, మనం మొత్తం ప్రపంచంలోనే అనొచ్చు ఎంతోమంది ఆమరణ దీక్షలు చేశారు. బట్ అందరి దాదాపు విషాదాంతమైనవి. ఈవెన్ పొట్టి శ్రీరాములు గారు కూడా తను అనుకున్న మద్రాస్ ఇష్యూలో బతికి ఉండగా ఆయన సాధించలేకపోయాడు. ఆయన ఆ దీక్షతోనే ముగించాడు ఆయన జీవితాన్ని. జిడి అగర్వాల్ గారని మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 2018లో ఆయన ఒక సైంటిస్ట్, ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ సైంటిస్ట్, గంగానది ప్రక్షాళన కోసం 111 రోజులు ఆయన దీక్ష చేసి ఆయన లక్ష్యాన్ని సాధించకుండానే ఆయన చనిపోయాడు. ఎంతోమంది మనకు చరిత్రలో కనబడతారు. ఈవెన్ గాంధీ కూడా ఆమరణ దీక్షతో స్వాతంత్రాన్ని తేలేదు. అదొక పెద్ద చరిత్ర. సుభాష్ చంద్రబోస్ ఆనాడు ఉన్న సెకండ్ వరల్డ్ వార్ తర్వాత పరిస్థితులు. బట్ అది కేసీఆర్ గారికి సాధ్యమైంది. ఇది విజయోత్సవంతో ముగిసింది, విషాదాంతం కాలేదు. కేసీఆర్ దీక్ష కాలయాపన జరగవచ్చు. 2009లో చేసిన ప్రకటన 2014లో అమలు కావచ్చు, కానీ ఇది విజయవంతమైన దీక్ష. ఒక రాష్ట్రం కోసం ఒక శిబు సోరెను ఆమరణ దీక్ష చేయలేదు, ఒక శంకర్ గుహా నియోగ్ ఛత్తీస్గఢ్ కోసం ఆమరణ దీక్ష చేయలే, ఒక రావత్ ఉత్తరాంచల్ కోసం, ఉత్తరాఖండ్ కోసం ఆమరణ దీక్ష చేయలే. అది ఒక 14 చిన్న రాష్ట్రాలు ఏర్పడడానికి కారణమైన ఏ సందర్భంలో కూడా ఏ నాయకుడు కూడా ఆమరణ దీక్ష చేయలే. అది ఒక్క కేసీఆర్ గారితోనే సాధ్యమైంది. తర్వాత ఏ నాయకత్వంలో వచ్చిన రాష్ట్రమైనా ఆ నాయకునికి పట్టం కట్టలేదు. అది కూడా చరిత్రలో రికార్డు, అది కేసీఆర్కే సాధ్యమైంది. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దీక్షా దివస్ ఏదైతే నవంబర్ 29 కంటే ముందు తెలంగాణ ఉద్యమం కోసం వందలాది పాటలు, డజన్ల కొద్ది కవులు రాసినా, కేసీఆర్ లాగా వందలాది ఉపన్యాసకులు తయారైనా, 26 మంది ఎమ్మెల్యేలు గెలిచినా, ఎంపీలు గెలిచినా, తెలంగాణలో 2001 నుంచి ఉద్యమం సాగినా కేవలం 1/3 ఆఫ్ ది తెలంగాణ మాత్రమే స్పందించింది. బట్ దీక్ష తర్వాత మిగతా 2/3 స్పందించింది. మొత్తం తెలంగాణ ఉద్యమం అనేది తెలంగాణ వ్యాప్తమే కాదు, విశ్వవ్యాప్తమైంది. ఇవాళ అన్ని దేశాలల్లో 53 దేశాలల్లో ఇవాళ బీఆర్ఎస్ విభాగాలు ఉన్నాయంటే ఈ 53 దేశాలలో సంఘీభావం వ్యక్తమైంది. అమెరికాలో వందలాది రాష్ట్రాలలో, 50 రాష్ట్రాలలో, వందలాది నగరాలలో తెలంగాణ ఆర్గనైజేషన్స్ వచ్చినాయి. అంటే ఒక్క దీక్ష ఎన్ని రకాలుగా ప్రజల స్పందనను ఎక్స్పెక్ట్ చేసి విజయవంతమైందని చెప్పడానికి. అయితే ఈ దీక్షకు ముందు కేసీఆర్ గారు చేసింది ఏంటంటే ఒక రోడ్ మ్యాప్. అది ఫస్ట్ ఆయన ఏం ఆలోచించిందంటే గతంలో ఉద్యమం ఎందుకు ఫెయిల్ అయింది, అది బాగా స్టడీ చేశాడు. ఇక్కడ ఇద్దరం సాక్షులు ఉన్నాం, నేను మధుసూదనాచారి, ఇద్దరం పార్టిసిపెంట్స్. ప్రతిరోజు చారి సాబ్ నేను పొద్దున బ్రేక్ఫాస్ట్ టైం పోయేది, మళ్ళీ ఆయన నిద్రపోయే టైంకు మేము వెళ్ళిపోయేటోళ్ళం. ఇద్దరం ఒకటే కారులో
పోయేది. మా అనుబంధం అప్పటి నుంచి ఉన్నది 2000 సంవత్సరం నుంచి. అయితే మేము ఒక 9 నెలలు దాదాపుగా ఈ లైన్ ను డిసైడ్ చేయడానికి 9 నెలలు పట్టింది. వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. చారి సాబ్ ఫోన్ చేసేది, కేసీఆర్ గారు ఫలానా ఆయన రంపించండి, ఎట్లా మాట్లాడదాం, మనం ఒక్కడమే పోలేం కదా, మనకు బలగం కావాలి కదా. సో ఈ బలగం ఏర్పాటులో చారి గారు చాలా సింగిల్ హ్యాండెడ్గా ఆయన అందరినీ కాంటాక్ట్ చేయడం, వందలాది మందిని. ఆయనే వాళ్ళ ఇంటికి పోతే మనకు బస్తాలలో బుక్స్ ఉంటాయి అప్పుడు రాసుకున్న నోట్స్. అంటే ఇదంతా గతంలో ఎందుకు ఫెయిల్ అయింది? స్ట్రీట్ ఫైట్ ఫెయిల్ అయింది. ఎలక్షన్ల ద్వారా 14 సీట్లలో 10 సీట్లు గెలిచినా కూడా తెలంగాణ రాలేదు. 370 మంది చనిపోయినా రాలేదు. చరిత్రలో తెలంగాణ ఉద్యమం అటువంటి ఉద్యమం కనబడదు. 69 ఒక ఇస్తే వేల సంఖ్యలో ప్రజలు రోడ్ల మీదకి రావడం అనేది, తుపాకీ కాల్పులు ఒక పక్క జరుగుతుంటే కూడా ఆ రోడ్లు వదిలిపెట్టకుండా వాళ్ళు విధ్వంసం చేయడం కావచ్చు, వాళ్ళ మీద తిరగబడడం కావచ్చు, గన్నులు గుంజుకోవడం కావచ్చు, చంపమని ఎదురుపోవడం కావచ్చు, ఇట్లాంటివి ఎక్కడ కనబడతాయి మనకు? అయినా తెలంగాణ రాలే. అప్పుడు జరిగిన తప్పులేంది అంటే ఉద్యమ సంస్థగా పెట్టి చెన్నారెడ్డి తర్వాత కాలంలో పార్టీగా మార్చాడు. అట్లా కాదు, ఇది రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ద్వారా వస్తుంది కాబట్టి ఉద్యమ సంస్థ కాదు, పార్టీగానే పోవాలని చెప్పి నిర్ణయం చేశాడు. తర్వాత ఒకసారి దిగిన తర్వాత ప్రాణ త్యాగానికైనా సిద్ధమవుతాం తప్ప నేను మధ్యలో కాడి వదిలేస్తే రాళ్లతో కొట్టి చంపండి అన్నాడు. ప్రాంతీయ ఉద్యమాలలో ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్ఎస్ దాకా భాగస్వాములు అయితే అని తెలిసే బొంతు పురుగునైనా ముద్దు పెట్టుకుంటా, కుష్టు వ్యాధినైనా కౌగలించుకుంటా అని చెప్పాడు. అంటే తన లీడర్షిప్ను జనం నమ్మాలి అంటే అంతకుముందు లీడర్షిప్ నమ్మే పరిస్థితి లేదు. ఎంతో మంది ట్రై చేశారు, వెల్చాల జగపతిరావు, జానారెడ్డి, ఇందిరారెడ్డి, ఎంతమంది ట్రై చేసినా గాంధీ తన మీద తనకు విశ్వాసాన్ని, ప్రజలకు విశ్వాసాన్ని ఎట్లా కలిగించాలని చెప్పి మొత్తం పదవులకు ఒక్కరోజు రాజీనామా చేసి సింహగర్జన సభ కోసం 6 నెలల ముందు నుంచి ఆయన ఒక రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నాడు. తెలంగాణ గమ్యాన్ని ముద్దాడేదాకా గమనం ఎట్లుండాలనేది ఒక రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నాడు. అంటే ఇప్పుడున్న జెన్జీ బ్యాచ్ కి ఒక ఉద్యమం అంటే పాల పొంగులాగా వచ్చి చల్లారేది కాదు. అది 69లో జరిగింది. ఉద్యమం అంటే అన్ని రకాల వ్యూహాలతోని, ఎత్తుగడలతోని, ఓపికతోని, ఆటుపోట్లను ఎదుర్కొనే విధంగా సిద్ధం కావాలి, త్యాగాలకు సిద్ధం కావాలి, పోరాటాలకు సిద్ధం కావాలి, కష్టపడడానికి సిద్ధం కావాలి. ఆ రోడ్ మ్యాప్ మనకు ఈ తెలంగాణ ప్రస్థానంలో మనకు కనబడుతుంది. ఇవాళున్న యంగ్ లీడర్స్, యంగ్ జనరేషన్కి కేసీఆర్ గారి ప్రస్థానమే ఒక మార్గదర్శనం కావాలి. చాలా కీలకమైన అంశం ఇది. తెలంగాణ సాధన చరిత్రను పోరాట కాగడాలతో లిఖించిన ఒక చారిత్రాత్మకమైన సందర్భం. ఈ తరం యాదదాసు గారు, మనం ఇంతకుముందు చర్చించాం తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో దీక్షా దివస్, దాని తర్వాత జరిగిన పరిణామ క్రమాన్ని కూడా చూసాం. ఇందులో అనేక కీలకమైన పరిణామాలు ఉద్యమ ప్రస్థానంలో ఎప్పుడు ఎవరు చూడని ఉద్యమ రూపాలు కూడా చూసిన సందర్భం, జేఏసీ ఏర్పాటు వరకు కూడా ఆ ప్రక్రియ కొనసాగిన సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత జరిగిన పరిణామాల్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? కేసీఆర్ గారు ఒక వినూత్నమైనటువంటి ఆలోచనలు చేస్తుంటారు ఎప్పుడు కూడా. తను శ్రీశ్రీ గారు రాసి తనకు 100కి 100 వర్తిస్తుంది. ఎట్లా అంటే శ్రీశ్రీ గారు ఒక కవిత రాస్తారు, ఏదంటే ఏది తనంత తానే నీ దరికి రాదు, ప్రతిదీ శోధించి సాధించాలి అని అంటాడు ఆయన. ఆ కవితా పాదాలు కేసీఆర్ గారికి 100కి 100 వర్తిస్తాయి. ఆయన ప్రతి రాజకీయ నిర్ణయంలో, ప్రతి ఉద్యమ ఎత్తుగడలు, వ్యూహాలు రూపొందించడంలో ప్రజలను ఎప్పుడూ ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలి, ఎప్పుడు విరామం ఇవ్వాలి, ఎప్పుడు దాన్ని ఒక ప్రగతి వైపు నడిపించాలనే దాంట్లో ఎప్పుడు నిరంతరం ఆయన అధ్యయనంలో ఉంటారు. వారు నిరంతర అధ్యయనశీలి, మంచి చదువరి, తర్వాత ప్రజల భాష పట్ల మంచి పట్టు, తర్వాత పల్లె జీవితాల పట్ల మంచి అవగాహన, ప్రజల యొక్క ఆలోచనలు, వాళ్ళ ప్రజల యొక్క బలమేంది, బలహీనతలేంది అనేది బాగా ఎరిగినటువంటి వ్యక్తి. భారతదేశ స్వాతంత్రోద్యమం లోపల గాంధీ గారు ప్రజల యొక్క మనస్తత్వాన్ని, ప్రజల యొక్క ఆలోచనలను ఏ రకంగా ఆకలింపు చేసుకున్నారో అట్లాంటి ఆకలింపును చేసుకున్నటువంటి మరొక నాయకుడు గాంధీ తర్వాత కేసీఆర్ గారే. ఎందుకంటే కేసీఆర్ గారు ఏది ఆలోచన చేసినా కూడా దాన్ని అనేక మందితోటి చర్చించిన తర్వాతనే
ఒక నిర్ణయానికి వచ్చేటువంటి వ్యక్తి. అందుకే కేసీఆర్ గారి లోపల ఉన్నటువంటి తత్వం ఏంటంటే వారు ప్రతిదీ ముందు ఆలోచించి నిర్ణయించుకునేటువంటి వ్యక్తి. అందుకొరకే తాను ఈ ఉద్యమాన్ని ఒక నిరంతరం జరగడం కాకుండా కొంతసేపు విరామము, తర్వాత ముందుకు వెనక్కి, అంటే వారికి ఉద్యమాల పట్ల మంచి అవగాహన ఉన్నది. ఎట్లా అంటే సముద్రం మీద అలల్లాగా ఉద్యమాలు వస్తాయి అనేటువంటి భావన వారిది. సముద్రం పైన బయలుదేరినటువంటి అల కొద్ది దూరం ప్రయాణించి తర్వాత అది మాయమవుతుంది. మాయమైన తర్వాత మళ్ళీ అది కింద ప్రవహించి మళ్ళీ లేస్తుంది. ఆ లేచినప్పుడు మొదలు ఎంత ఎత్తులో ప్రవహించిందో అంతకంటే ఎత్తులో అది లేచి మళ్ళీ ప్రవహిస్తుంది. అట్లే అది పడుతూ లేస్తూ చివరికి తన లక్ష్యమైనటువంటి తీరాన్ని తాకుతుంది. అదేవిధంగా కేసీఆర్ గారు కూడా ఉద్యమాలు కూడా ఈ రకంగా ప్రజల లోపల ఉద్యమాలు వస్తాయి. తర్వాత కేసీఆర్ గారు మొదలే ఒక స్పష్టతకు రావడం జరిగింది ఉద్యమాన్ని ప్రారంభించిన రోజే. ఇది మరి వీధి పోరాటాల ద్వారా హింసా మార్గంలో సాధించేదా, లేకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో అంబేద్కర్ గారు పెట్టినటువంటి షెడ్యూల్ 3లో పెట్టినటువంటి దాని ప్రకారం సాధించబడేదని ఆలోచించి ఇది తెలంగాణ ప్రజల న్యాయమైనటువంటి డిమాండు. ఇది పార్లమెంటులో బిల్లు పెట్టి ఆమోదించుకోవడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అందుకు దీనికి రాజకీయ ప్రక్రియ అవసరము. రాజకీయ ప్రక్రియ అంటే దానికి ప్రజలను భావజాల వ్యాప్తి, వివక్ష, అణిచివేత, దోపిడీ, అస్తిత్వము, ఆత్మగౌరవము అనేటువంటి వాటిని ఉత్తేజపరిచి పార్లమెంటులో బిల్లు పెట్టడం ద్వారా మనం సాధించుకుంటాం. కనుక ఎన్నికల్లో పాల్గొనడం, దానికి బలాన్ని సమీకరించడం, ఇద్దరే ఉన్నప్పటికీ 37 పార్టీల యొక్క మద్దతును సాధించడం అంటే అది మామూలు విషయం కాదు. అది అంటే దీన్ని పార్లమెంటులో బిల్లు పెట్టి ఆమోదించుకునే ప్రక్రియ ద్వారానే సాధ్యమవుతుంది. కనుక మరి పార్లమెంట్లో ఒక మన టీఆర్ఎస్ పార్టీ ఉండదు కదా, అనేక పార్టీలు ఉంటాయి, అనేక పార్టీలు ఆమోదించాలి దీన్ని. కనుక ముందే అనేక పార్టీల నాయకులను కలిసి అనేక సార్లు కలిసి ఆ లేఖల మీద వారి ఆమోదం తీసుకొని ఆ లేఖలను ప్రవేశపెట్టడం. అంటే ఈ రకంగా కేసీఆర్ గారు ఉద్యమం ప్రారంభించే రోజు ఒక ఇంటర్వ్యూ ఇస్తారు. ఏమంటే ఈ ఉద్యమము ఎప్పుడు అని చెప్తాడు, మేము ఈ ఉద్యమము రేపో ఎల్లుండో సాధ్యమవుతుంది అనుకుంటలేము, మేము సుదీర్ఘ అవసరం ఉంటుంది, మేము బయట శత్రువులతో పాటు అంతర్గత శత్రువులను కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ తెలంగాణ కోరుకున్న నాడు మాత్రమే సాధ్యమవుతుంది. కనుక తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు తెలంగాణ కోరుకునేంత వరకు మేము ఉద్యమాన్ని నిర్వహిస్తాం, అంతవరకు మేము విశ్రమించాం. తెలంగాణలో ప్రతి వ్యక్తి, ప్రతి శక్తి, ప్రతి నాయకుడు, ప్రతి పార్టీ, ప్రతి వర్గము, కుల మత భేదాలకు అతీతంగా సకల జనులు తెలంగాణ కావాలని లంగా తెలంగాణ కోరుకోవాలి, దొంగ కూడా తెలంగాణ కోరుకోవాలి. అన్ని రకాల మనస్తత్వం ఉన్న వాళ్ళు తెలంగాణ కోరుకున్న రోజే తెలంగాణ సాధ్యమవుతుంది. అంతవరకు మేము ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఆ విశ్వాసం నాకున్నది. ఉద్యమానికి అనుకూల పరిస్థితులు అనేక ఉన్నాయి, కానీ క్రియాశీల శక్తులు లేవు. ఆ క్రియాశీల శక్తి నేను అట్లాంటి క్రియాశక్తిని తయారు చేస్తా అనేటువంటి ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ తోటి, అచంచల విశ్వాసంతో ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎన్ని విద్రోహాలు తలపెట్టినా, సీమాంధ్రులు మొత్తం తెలంగాణను తొక్కాలని ప్రయత్నం చేసినా కూడా వారికి ఉన్న రాజకీయ బలంతో, డబ్బు బలంతో, లాబింగ్ తోటి తెలంగాణ అణచివేయాలని చూసిన కేసీఆర్ గారిని ఎన్ని ప్రలోభాలకు గురియాలని చేసిన తనకు ఒక 10,000 కోట్లు ఆఫర్ ఇచ్చారు. తాను గవర్నర్ పదవికి నియమిస్తామని చెప్పారు. అయినా కూడా తెలంగాణ ప్రకటన చేసిన పార్టీ ఏర్పాటు చేసిన రోజు ఈ ఉద్యమంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా నేను ఎదుర్కొంటా, ఒకవేళ ఉద్యమాన్ని నేను విరమించిన రోజు నన్ను రాళ్లతోటి కొట్టి చంపండి అని చెప్పి అంత నమ్మకంగా
ప్రజలకు పిలిపించినటువంటి ధీరోదాత్తుడు. అంటే ఇవాళ వినేవాళ్లకు రైట్ చులక కనపడుతుంది కావచ్చు. కరెక్ట్. కేసీఆర్ గారు ఆ రోజు ఉద్యమం ప్రారంభించిన రోజు ఎన్ని రకాల అవహేళనలు, ఎన్ని రకాల అవమానాలు, ఎన్ని రకాల వ్యంగ్యాలు, ఇది సాధ్యమవుతుందా రైట్ అనేటువంటి నిర్వీర్యమైనటువంటి మాటలు ఎన్ని చేసిర్రో రైట్ వాళ్ళతోటే మన జై తెలంగాణ అనిపించినటువంటి చాణక్యం కేసీఆర్ గారిది. ఎస్ అంటే ఒక తనకు భవిష్యత్తు మీద ఉన్నటువంటి దృక్పథం అంత గొప్పది. వారు ఏర్పరచుకున్నటువంటి సిద్ధాంతం అంత గొప్పది. తాను అన్వయించుకున్నాడు, ప్రతి పోరాటాలను చదివి అన్వయించుకున్నటువంటి దాంట్లో నుంచి రాటుదేలి ఈ పోరాట రూపాన్ని సాధించాడు. ఇంత ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఉద్యమం అనేది ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా మనకు కనపడదు. ఎక్కడ తొలకకుండా బిరకకుండా 6 నెలలు కేసీఆర్ గారు గమ్మున మాట్లాడకుండా ఉండేది. అప్పుడు వీళ్ళంతా అయిపోయింది తెలంగాణ ఉద్యమం అయిపోయింది, ఇక మూసేసారు అనేది. మళ్ళీ కొత్త రూపంలో ఒక కొత్త వ్యూహంతో ఒక కొత్త ఉద్యమ నినాదంతో ముందుకొచ్చి మళ్ళీ దాన్ని రగిలించేసేది. కేసీఆర్ గారిలో ఏంటంటే ఒక విషయం చెప్పితే దాన్ని పూర్తిగా అందులో వినే వ్యక్తి లీనమయ్యి పూర్తిగా తాను నమ్మే విధంగా దాని విషయం చెప్పడంలో కేసీఆర్ దిట్ట. నేను విప్లవోద్యమంలో కొండపల్లి సీతారామయ్య గారినే చూసిన ఒక విప్లవకాంక్ష రగిలించడంలో, విప్లవము మన కళ్ళ ముందర కనపడుతున్నట్టుగా బోధించడంలో, ఆ వర్గ విశ్లేషణ చేయడంలో, ఆ సిద్ధాంతాన్ని బోధించడంలో కొండపల్లి సీతారామయ్య గారిని చూసిన, మళ్ళీ ఈ తెలంగాణ ఉద్యమంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమం నడిపించడంలో మళ్ళీ కేసీఆర్ గారిని నేను చూసిన. అంటే ఆ రకంగా అది మామూలు విషయం కాదు. ఇవాళ చాలామంది మాట్లాడతారు ఆషామాషిగా రాలే తెలంగాణ. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ గద్దెనెక్కి ఏదో అవగాహన లేని మాటలు, ఆ మూర్ఖమైన మాటలు మాట్లాడితే అది చరిత్ర క్షమించదు. చరిత్రకు తెలుసు ఏం జరిగింది ఏంది అనేది. ఆనాడు అసాధ్యం అనుకున్న విషయం సాధ్యమైన తర్వాత ఇది గిట్టే కదా అనుకుంటారు ఎవరైనా. కానీ ఆనాడు దాన్ని ఊహించడం గొప్ప. ఆనాడు వైపు ప్రజలను నడిపించడం ఒక దార్శనికత. అది రాజకీయ నాయకులకు ఉండాల్సింది. కేసీఆర్ గారు ఉద్యమాలకే ఉగ్గుపాలు వేసినటువంటి, పాలనకే పాఠాలు నేర్పినటువంటి వ్యక్తి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ భౌగోళికంగా రాజకీయంగా మాత్రమే విముక్తమైంది. ఇంకా ఆర్థికంగా బలోపేతం కావాల్సిన అవసరం ఉంది అని చెప్పి వారు మళ్ళీ తెలంగాణ అభివృద్ధి కొరకు కూడా అనేక ప్రణాళికలు చేశారు. ఆ రకంగా తెలంగాణ ఉద్యమం మామూలు ఉద్యమం కాదు. ప్రపంచ ఉద్యమాల లోపల, ప్రపంచ పరిణామాల లోపల రెండే, ఒకటి అస్తిత్వ ఆకాంక్ష, ఒకటి ఆత్మ గౌరవ ఆకాంక్ష. అస్తిత్వ ఆకాంక్ష అనేది స్వాతంత్రోద్యమానికి దారితీస్తే ఆత్మ గౌరవ ఆకాంక్ష అనేది తెలంగాణ ఉద్యమానికి నాంది పలికింది. చారి గారితో మాట్లాడదాం. చారి గారు, తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఏకంగా ప్రాణ త్యాగానికి సిద్ధం కావడం అనేది అత్యంత చారిత్రాత్మకమైన నిర్ణయం. ఆ సందర్భంలో అప్పుడు ఏకంగా ఆమరణ దీక్షకు దిగాలి, ఢిల్లీ మెడలు వంచాలన్నా, దేశ రాజకీయ వ్యవస్థను మెప్పించాలన్నా ఆమరణ దీక్షనే ఏకైక మార్గమన్న ఆలోచన కావచ్చు, ఆ సంకల్పానికి దారితీసిన పరిస్థితులను ఏ రకంగా మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మీరు కూడా సార్తో పాటు ఉన్నారు. అప్పుడు ఎలాంటి చర్చ జరిగింది ప్రధానంగా? దేశం ప్రజాస్వామ్య దేశం. ఒక రాష్ట్రం ఏర్పాటు కావాలనేటువంటి డిమాండ్ను ఆ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు అన్ని రకాలుగా వ్యక్తీకరించిన తర్వాత, అది బహిరంగ సభల రూపేణా కావచ్చు, మ్యాండేట్ రూపేణా కావచ్చు, దేశంలో ఉండేటువంటి పార్టీలను ఒప్పించడం పరంగా కావచ్చు, అన్ని రకాలుగా ప్రయత్నం చేసి తెలంగాణ అడ్డుకునేటువంటి పార్టీల చేత కూడా తెలంగాణ జై తెలంగాణ అనిపించినటువంటి విధానం కావచ్చు.
డెమోక్రాటిక్గా చేయాల్సినటువంటి అన్ని ప్రయత్నాలు చేసి అన్ని ప్రయత్నాల వెనుక తెలంగాణ జాతి ఆవేదన ఆక్రందన ఉన్నదనేటువంటి విషయాన్ని స్పష్టం చేసినప్పటికీ పాలక వర్గాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి పాలక వ్యవస్థలు ఈ అంశాన్ని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ అనేక రకాలైనటువంటి కుట్రలు, ఒకటి తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ వ్యతిరేకులు కావచ్చు, తెలంగాణ సెపరేట్ రాష్ట్రంగా ఏర్పడితే వాళ్ళ రాజకీయ పునాదులు కావచ్చు, వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలకు కావచ్చు భంగం కలుగుతుంది అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు శక్తులు కావచ్చు, ఢిల్లీని రకరకాలుగా ప్రభావితం చేసి తెలంగాణకు ద్రోహం అనేక సందర్భాల్లో జరిగింది. మళ్ళీ ఒకసారి ద్రోహం జరిగేటువంటి ప్రమాదం కొనసాగుతున్నటువంటి వేళల్లో ఇక్కడ మనం ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర సమితిని కేసీఆర్ గారు స్థాపించినటువంటి తొలినాళ్లలో రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులను కనుక మనం అర్థం చేసుకోగలిగితే దేశంలో రాజకీయ పార్టీలు అనేక సందర్భాల్లో ఆవిర్భవించినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఒక రాజకీయ పార్టీ ఏర్పడడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే కొందరు రాజకీయ పార్టీలను స్థాపించేటువంటి ప్రయత్నం చేసిళ్ళు, స్థాపించిళ్ళు. కొందరు కృతకృత్యులైనలు, చాలామంది వైఫల్యం చెందిళ్ళు. కానీ కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీని స్థాపించాలనేటువంటి ఆలోచన చేసినటువంటి రోజుల సమయంలో అన్నీ ప్రతికూల పరిస్థితులే. తెలంగాణ అంశాన్ని అంటున్నటువంటి వాళ్ళు కానీ తెలంగాణ డిమాండ్ ప్రజల పరంగా ఉన్నటువంటి పరిస్థితులు లేవు. నేను గతంలో కూడా ఇటువంటి ఛానల్స్లో మాట్లాడినటువంటి సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రెండు బలమైనటువంటి పార్టీలు, అది కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, ఇద్దరు బలమైనటువంటి నాయకులు రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, వాళ్ళ వెనుక ఉన్నటువంటి ధనబలం కావచ్చు, మీడియా కావచ్చు, అన్ని రకాల బలాలు బలగాలు తెలంగాణకు వ్యతిరేకంగా మోహరించి ఉన్నప్పుడు తెలంగాణకు జరగకూడనటువంటి ద్రోహం, మోసం, అన్యాయం జరుగుతున్నటువంటి సందర్భాన్ని ఇక తెలంగాణ జాతిని విముక్తం చేయడం, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడమే ఏకైక పరిష్కార మార్గం అనేటువంటి విషయంతో ఆ రోజున్నటువంటి వ్యతిరేక నేను ఇందాక చెప్పినట్టు ప్రతికూల పరిస్థితులలో ఎంతో నిబద్ధతతో, ఎంతో ఆత్మవిశ్వాసంతో, ఇది మామూలు వ్యక్తులతో సాధ్యమయ్యేటువంటిది కాదు, రాజకీయ నాయకులతో సాధ్యమయ్యేది కాదు, అది కేసీఆర్ గారి ఆత్మవిశ్వాసం, కేసీఆర్ గారి నిబద్ధత, నిజాయితీల ప్రతిఫలమే జరిగినటువంటి పరంపర మొత్తం. ఫైనల్గా తెలంగాణ రాష్ట్రం సిద్ధించాల్సినటువంటి అన్ని పరిస్థితులు, అన్ని అవకాశాలు సద్వినియోగం చేసిన తర్వాత కూడా ద్రోహం జరుగుతున్నటువంటి దరిమిల తన నిజాయితీ ద్వారా, తన నిబద్ధత ద్వారా, తన త్యాగం ద్వారా తెలంగాణ జాతిని తట్టి లేపాలనేటువంటి నిర్ణయానికి వచ్చి చివరగా ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆమరణ నిరాహార దీక్ష. బహుశా మనం అందరం చూస్తాం, మనం అంతా కూడా బుద్ధిజీవులం. సృష్టిలో ప్రతి జీవికి మరి జ్ఞానం ఉన్నదో లేదో తెలియదు, కానీ ఒక దోమను చంపే ప్రయత్నం చేస్తే మన దృష్టిలో అది చాలా అల్పజీవి. అది కూడా తన ప్రాణం మీద తప్పించుకుంటుంది. అటువంటిది ఒక వ్యక్తి తన జాతి 56-60 సంవత్సరాలుగా పడుతున్నటువంటి ఆందోళనను, ఆవేదనను, అణచివేతను శాశ్వతంగా పరిష్కరించి తీరాలి, అది నా ప్రాణత్యాగం ద్వారానైనా దాన్ని సాకారం చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం ప్రపంచ చరిత్రలో ఏ నాయకుడు చేసి ఉండడు. అది కేసీఆర్ గారికే సొంతం. కారణం ఈ జాతి పట్ల ఆయనకు ఉన్నటువంటి మమకారానికి, ఈ జాతి పడుతున్నటువంటి అవహేళనను రూపుమాపి తెలంగాణ రాష్ట్రం సాధించాలని. ఓకే, ఇక అటువంటి నిర్ణయం తీసుకొని ఆయన చేసినటువంటి త్యాగం, దాని ఫలితం. అయితే ఇక్కడ ఒక వైవిధ్యమైనటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భారతదేశ స్వాతంత్ర పోరాటం సుదీర్ఘకాలంగా సాగింది. అనేక తరాల వాళ్ళు ప్రాణత్యాగాలు చేసి, అనేక తరాల వాళ్ళు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల పదకట్టంలో పుట్టడం, గిట్టడం కూడా జరిగింది. కానీ కేసీఆర్ గారు చేసినటువంటి ఈ పోరాట, దీనికి ఉన్నటువంటి వైవిధ్యం ఏంటంటే 4 తరాల వాళ్ళు. నేను ఒకానొక సందర్భంలో దీక్షలు కొనసాగుతున్నటువంటి సందర్భంలో చూసిన 80 ఏళ్ళ పండు ముసలామె కూర్చున్నది, ఆమె పక్కన 60 ఏళ్ళ ఆమె బిడ్డ కూర్చున్నది,
ఆమె పక్కన 40 ఏళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ మరో వారసుడు ఉన్నాడు, 20 ఏళ్ళ బాబు ఉన్నాడు, 20 ఏళ్ళ యువకుడు కూడా కూర్చున్నాడు. అంటే 3-4 తరాల వాళ్ళు ఏకకాలంలో స్పందించడం. ఇక్కడ మరి అంటే విషయం ఏంటంటే ఏకకాలంలో తెలంగాణ జాతి మొత్తం జై తెలంగాణ అని నినదించడం చరిత్రలో ఎక్కడ ఏ దేశంలో కూడా ఏ జాతి కూడా తన విముక్తి కోసం తన స్వాతంత్రం కోసం ఆ రకంగా స్పందించినటువంటి దాఖలాలు లేవు. ఇక్కడ పండితులు పామరులు కాదు, ఉద్యమాలు 1-2 వర్గాలకు లిమిటెడ్ ప్రజలకు మాత్రమే పరిమితమైతాయి. అది స్వాతంత్ర పోరాటాలు చాలా దేశాల్లో జరిగినటువంటి పోరాటాల చరిత్రను కనుక గమనిస్తే ఏకకాలంలో ఉన్నటువంటి జాతి మొత్తం స్పందించినటువంటి దాఖలాలు ఒక తెలంగాణ ఉద్యమంలోనే చూస్తాం. చాలా ఆశ్చర్యం ఏంటంటే తమలపాకులు అమ్మే వాళ్ళ జేఏసీ, ఈ పేపర్లు చిత్తు కాగితాలు అమ్ముకునే వాళ్ళ జేఏసీ, పాములు పట్టే వాళ్ళ జేఏసీ, శ్మశాన కాఫిన్స్ తయారు చేసే వాళ్ళ జేఏసీ. ఇంత అంటే కేసీఆర్ గారు చేసినటువంటి ఆ త్యాగం, కేసీఆర్ గారు ఎవరి కోసం కేసీఆర్ గారు ఇంత కఠోరమైనటువంటి దీక్ష చేస్తున్నాడు, ఎవరి కోసం కేసీఆర్ ఇంత కఠోరమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు, మా జాతి కోసం, మా అందరి భవిష్యత్తు కోసం, మా ఆత్మాభిమానం కోసం, మా అభివృద్ధి కోసం తీసుకున్నటువంటి నిర్ణయంలో మేము భాగస్వాములం కాకుంటే మా జీవితానికి అర్థం పరమార్థం లేదు అనేటువంటి జ్ఞానోదయం జాతి మొత్తానికి కలిగించడం అనేది అసాధారణమైనటువంటి విషయం. అటువంటి అసాధారణమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు కాబట్టే ఢిల్లీ మెడల్ని వంచగలిగినాం. అప్పటి వరకు అనేక పార్టీల మద్దతు ఉన్నప్పటికీ, వాళ్ళు ప్రకటన చేసినప్పటికీ మళ్ళీ ఇక ఇది దేశంలో ఉండేటువంటి ప్రజాస్వామ్య పునాదులే కదిలిపోయేటువంటి అవకాశం ఉన్నదనేటువంటి ప్రమాదాన్ని గుర్తించాలి. కాబట్టే కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా మనం అనుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అయితే బాధాకరం ఏంటంటే ఈ చరిత్ర ఇప్పటి వాళ్ళకు మనం కాస్త బీఆర్ఎస్ పార్టీగా మేమందరం కూడా ఈ చరిత్ర మొత్తాన్ని, ఈ వాస్తవాల మొత్తాన్ని ఎప్పటికప్పుడు ఇప్పుడు వస్తున్నటువంటి తరానికి కూడా చెప్పలేకపోతా ఉన్నాం. ఈ దీక్షా దివస్ తప్పకుండా ఆ వెల్త్ని భర్తీ చేస్తుంది. తప్పకుండా ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఈ కార్యక్రమంలో వాస్తవాలన్నీ ఎప్పటికప్పుడు ఇప్పుడున్నటువంటి తరానికి అందించబడుతూనే ఉండాలి. సందర్భం వచ్చినటువంటి ప్రతి సందర్భంలో కూడా, ఎందుకంటే మనుషులు వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసం స్వార్థపరులైతున్నటువంటి సమాజంలో మనం ఉన్నాం కాబట్టి జాతి కోసం, తన చుట్టూ ఉన్నటువంటి సమాజం కోసం ఆ రకంగా స్పందించేటువంటి గుణంలో రవ్వంతైనా మనం వంట పట్టించుకుంటే మన చుట్టూ ఉన్నటువంటి సమాజం కూడా గొప్ప సమాజంగా ఆవిష్కరించబడడానికి కారణభూతులం అవుతాం. కాబట్టి ఒక్క మనిషి జాతి కోసం అంత త్యాగం చేయగలిగినప్పుడు మనం రవ్వంతనా త్యాగం చేయాలి. మంచి చెడును వివేచనతో ఆలోచించాలి, మంచిని ఆదరించాలి, మోసపోకూడదు, మోసగాళ్ళ ఆటలు సాగనివ్వకూడదు అనేటువంటి నీతిని ఇటువంటి కార్యక్రమాల ద్వారా మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత అవసరం ఉంది అనేటువంటి విషయం. చాలా కీలకమైన అంశం ఇది. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని ధీరుడిలా ప్రకటించిన పోరాట శిఖరం కేసీఆర్ గారు ఏకంగా తెలంగాణలోని సబ్బండ వర్ణాలలో దీంతో పాటు 4 తరాలను, అప్పుడున్న 4 తరాలను కూడా ఏకం చేసి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను, తెలంగాణ లక్ష్యాన్ని సాధించారు. తప్పకుండా దీక్షా దివస్ అనేది ఒక స్ఫూర్తివంతమైన రోజు. ప్రతి తరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రానున్న రోజుల్లో కూడా, రానున్న తరాలకు కూడా తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పేసి చారి గారు కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే ప్రకాష్ గారు, ఉద్యమ సందర్భంలో చేపట్టిన ఈ దీక్ష నిమ్స్ ఆసుపత్రికి చేరిన తర్వాత కూడా కొనసాగిన సందర్భం, కేసీఆర్ గారి ఆరోగ్యం అడుగడు రిపోర్టింగ్లో ఉన్నాం. నిమ్స్ ఆసుపత్రి బయట ప్రతి ఒక్కరిని కూడా తీవ్రమైన టెన్షన్కు గురి చేసిన సందర్భం. దేశ అత్యున్నతమైన చట్టసభ పార్లమెంట్లో కూడా చర్చ జరిగిన పరిస్థితిని మనం చూసాం. దాని తర్వాత ప్రకటన చూసాం. ఆ పరిణామ క్రమం ఢిల్లీపై ఒత్తిడి పెంచిన ఆ కీలకమైన ఘట్టాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే అంతకంటే ముందు 1 సంవత్సర కాలంగా ఒక లల్ అనేది ఆ తెలంగాణ ఉద్యమంలో కనబడ్డది. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు వాళ్ళ క్యాడర్కి తెలంగాణలో బై ఎలక్షన్స్ వచ్చాయి. 16 అసెంబ్లీ స్థానాలకు, అదేవిధంగా 4 పార్లమెంట్ స్థానాలకు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే చాలా తెలివిగా మేము తెలంగాణకు అనుకూలమే అని చెప్పి కాంగ్రెస్ ఫ్లాగ్లో చేయి గుర్తుకు బదులు తెలంగాణ గుర్తు, అదొరకు వాళ్ళతో జేఏసీ ఉండే కదా, ఆ ఐక్య కార్యాచరణ కమిటీ కాంగ్రెస్ పెట్టింది,
దాంతోపాటుగా టీడీపీ కూడా ఏం చేసింది, ఇక్కడున్న నాయకులంతా గోళ్ల మీద మేము జై తెలంగాణ అని చెప్పేసి వాళ్ళు నినాదాలు ఇచ్చారు. ఇచ్చే వరకు ప్రజల్లో ఒక గందరగోళం మొదలైంది. అరే వాడు తెలంగాణ అంటాడు, వీడి తెలంగాణ అంటాడు, కేసీఆర్ తెలంగాణ అంటాడు. కాబట్టి ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి వేసుకున్నారు. అంతకంటే సంవత్సరం ముందు కరీంనగర్లో జరిగిన ఎన్నికలలో అన్ని పార్టీల వాళ్ళు కేసీఆర్ అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ వాదం ఇంత బలంగా ఉందని చెప్పి గమనించిన ఇద్దరు నాయకులు కూడా వాళ్ళిద్దరు తెలంగాణ అని చెప్పి అనండి అని చెప్పి వాళ్ళ క్యాడర్కు ప్రోత్సాహం ఇచ్చారు. ఇంకా వాళ్ళు కూడా తెలంగాణ అనేసరికి 16 ఇట్లో 9 ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్ సీట్లు కూడా 2 పోగొట్టుకున్నాం. అది కూడా బొటాబొటి ఓట్లతో గెలిచాం. ఆ రోజు నుంచి తర్వాత టీడీపీతో పొత్తు, ఆ పొత్తు వైఫల్యం చెందడం, ఓన్లీ కేవలం 10 సీట్లే గెలవడం. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావడం. ఈ నిశ్శబ్దాన్ని ఛేదించాల్సిన పరిస్థితి ఎప్పుడు వస్తుందని చూసుకుంటూ కేసీఆర్ గారు వెయిట్ చేశారు. సరిగ్గా రాజశేఖర రెడ్డి గారు ప్రమాదంలో మరణించిన తర్వాత సుప్రీంకోర్టు 14F అనేది ఫ్రీ జోన్ హైదరాబాద్ అని చెప్పి ఎప్పుడైతే తీర్పు ఇచ్చిందో అక్కడ ఉద్యోగులంతా వచ్చి కేసీఆర్ గారిని ఉద్యోగ గర్జన పెడదామని చెప్తే సిద్దిపేటలో పెట్టి అక్కడి నుంచి రెండవ దశ స్టార్ట్ అయింది. అంటే తెలంగాణ ఉద్యమాన్ని మనం 3 దశలుగా చూడొచ్చు. ఫస్ట్ భావజాల వ్యాప్తి దశ, అది 1996 నుంచి మొదలుపెట్టి 2004 దాకా ఉంటుంది. అందులో కేసీఆర్ గారు రాకముందు పరిమితంగా వ్యాసాల రూపంలో, కొన్ని పాటల రూపంలో ఉండే, కొన్ని సాంస్కృతిక కార్యక్రమాల రూపంలో ఉండే, వాటిని వెయ్యింతలు చేసింది కేసీఆర్ గారు. అంటే ప్రజలకు ఏ భాషలో చెప్తే తెలంగాణ గోస అర్థమవుతుందో ఆ భాషలో ఆయన చెప్పడం, దానికి కవులు స్పందించి ఆ భాషలోనే వాళ్ళు ప్రజలకు అర్థమయ్యేటట్టుగా పాటలు రాయడం, ఇదంతా కూడా ఆ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మొదలైంది. ఇది మొదటి దశ. అందులో ఏంటంటే భావజాల వ్యాప్తి. 2004 తర్వాత లాబియింగ్ దశ, అది 2008 దాకా జరిగింది, 7 దాకా జరిగింది. ఇంకా లాభం లేదని చెప్పి 2006 చివరిలో ఆగస్టులో కేంద్ర మంత్రి పదవులను విసిరిగొట్టి అప్పుడు ఒక ఆమరణ దీక్ష కూడా కేసీఆర్ గారు చేశారు జంతర్ మంతర్ దగ్గర. పార్లమెంట్ అప్పీల్ చేసింది. ఆయన అప్పటికి మంత్రిగానే ఉన్నాడు, రాజీనామాలు ఆమోదించలేదు. ఇది రికార్డ్. అది ఇద్దరు కేంద్ర మంత్రులు నరేంద్ర, కేసీఆర్ గారు రాజీనామాలు ఆమోదించక ముందే జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేయడం. పార్లమెంట్ సాక్షాత్తు వారి దీక్షను విరమించాలని చెప్పి శరద్ పవార్ గారిని పంపి మేము ఉన్నాం కదా దీన్ని మేము పరిష్కరిస్తామని చెప్పడం. అయినా కూడా ఆయనకు నమ్మకం లేక యూపీఏ నుంచి వైదొలిగి హైదరాబాద్కి వచ్చి మళ్ళీ ఉద్యమం మొదలుపెట్టాడు. ఈ లాబియింగ్ ఫెయిల్ కావడం అనేది 2వ దశ. 3వ దశ, ఆఖరి దశ అనుకున్నాం కేసీఆర్ దీక్ష. ఇది పాశుపదాస్త్రము, ఇక అస్త్రాలు ఏం వాడాల్సిన అవసరం లేదు, అటో ఇటో తేలిపోవాలనుకున్నాం. అయితే ఆయన అనుకున్నది నెరవేరింది. తెలంగాణ సబ్బండ వర్గాలను కూడా సెన్సిటైజ్ చేయాలి, ఈ నిరాహార దీక్ష ద్వారా తెలంగాణ రావడం అనేది లక్ష్యం. అయితే అంతకంటే ప్రధానమైంది జాతి మొత్తాన్ని కూడా జాగృతం చేయాలని ఏదైతే అనుకున్నాడో అది సక్సెస్ఫుల్గా జరిగింది. అందుకే 29 నవంబర్ నుంచి డిసెంబర్ 9 దాకా ఒక్కొక్క పేజీ అందులో రక్తసిక్తం ఉంటుంది, అందులో త్యాగాలు ఉంటాయి, 11 మంది ఆత్మహత్యలు ఉంటాయి, శ్రీకాంతాచారి మంటల్లో దహించుకుపోతున్న దృశ్యం ఉంటుంది, పోలీస్ కిస్టా టవర్ మీద ఎక్కి కాల్చుకున్న దృశ్యం ఉంటుంది. వరంగల్లో కూడా చాలా మంది చనిపోయారు. అప్పుడు 11 మంది చనిపోయారు ఆ 11 రోజుల్లో. 11 నుంచి 15 మంది దాకా ఉంటారు. వీళ్ళందరి పేర్లు నేను రోజు రాసుకున్నాను డైరీలో. చాలా మందిని వాళ్ళ డెడ్ బాడీస్ని తీసుకొచ్చి అమరవీరుల స్తూపం దగ్గర గంట సేపు ఉంచి నివాళులు అర్పించేది. అయితే ఇదంతా కూడా తెలంగాణ సబ్బండ వర్గాలను సెన్సిటైజ్ చేసింది. ఆ టైంలో సాక్షాత్ కేంద్ర రాష్ట్ర మంత్రులంతా పరిగెత్తుకొని వచ్చారు. సబితా ఇంద్రారెడ్డి, కొండా సురేఖ, వీళ్ళందరూ వచ్చి కేసీఆర్ గారికి అప్పీల్ చేశారు, ఏది విరమించుకోమని. లేదు మీరు గట్టిగా పోరాడండి, నేను గట్టిగా ఉంటానని చెప్పేసి ఆయన వాళ్ళకి తిరిగి చెప్పాడు, మీరు ఒత్తిడి తీసుకురండి మీ ప్రభుత్వం మీద అని చెప్పి. అంటే దమనకాండ అది వాళ్ళకి ఎదురు తిరిగింది. ఇక చివరి గత్యంతరం లేని పరిస్థితుల్లో అఖిలపక్షం పెట్టి రోషయ్య గారు అన్ని పార్టీల అడుగుతా అందరు కూడా మళ్ళీ చేయన్నారు, చంద్రబాబు చేయన్నాడు. ఎందుకంటే నిమ్స్ దగ్గర జరిగిన చూసిల్లో విధ్వంసకాండ, క్యాంపస్ నుంచి విద్యార్థులు వచ్చి పంజాగుట్ట నుంచి ఎర్రమంజిల్ దాకా షాపుల మీద విధ్వంసం చేశారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ ప్రాణాలకు ఏమన్నా జరిగితే ఎట్లుంటుందో కూడా ఆ రోజు ఒక చూచాయిగా ఒక దృశ్యం. నేను ఆ రోజు మీడియా ముందు మాట్లాడుతూ ఒక 3 రోజుల ముందు, ఇప్పటిదాకా మా డిమాండ్ ప్రత్యేక రాష్ట్రం, కేసీఆర్ గారి ప్రాణాలకు ఏమన్నా అయితే
మాది ప్రత్యేక దేశం అవుతుంది, మాకు లెజిటిమసీ ఉంది, మా దేశాన్ని ఆక్రమించుకున్నది భారతదేశం అని చెప్పి మళ్ళీ మేము దేశం కోసం పోరాడాల్సిన పరిస్థితి దేకండి, తెలంగాణ ఇవ్వండి అని చెప్పి అది రగడపాటి కరపత్రాలు వేసి పార్లమెంట్లో పంచాడు. దేశద్రోహులుగా మారుతున్నారు తెలంగాణ వాదులని. అట్లే ఇట్లా ఒక్కొక్కరు ఒక రకంగా వాళ్ళ వాళ్ళ పద్ధతులలో. కానీ కేసీఆర్ నిజంగా ఆయన ఎంతమంది కుటుంబ సభ్యులు చెప్పినా మాలాంటి వాళ్ళని చెప్పినా తస్తే కానీ తెలంగాణ ప్రకటన వచ్చేదాకా వదిలిపెట్టేది లేదు అని చెప్పి పట్టుబట్టాడు. సరే అది ఈ విద్యార్థుల త్యాగాలు కావచ్చు, శ్రీకాంతాచార్య త్యాగం కావచ్చు, కేసీఆర్ గారి దీక్ష కావచ్చు, అక్కడ సోనియా గాంధీని కదిలించింది. అది ఇవ్వకపోతే తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఇక మనకు ఉనికి ఉండదు. మనం ప్రామిస్ చేశాం, అబ్దుల్ కలాం నోటితో మనం ఉభయ సభల్లో ప్రకటించాం, ప్రణబ్ ముఖర్జీ కమిటీకి 36 పార్టీలు లేఖలు ఇచ్చినాయి. ఇంత చేసి వాళ్ళ పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చి రెండోసారి కూడా అధికారంలోకి వచ్చి మోసం చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో విధిలేని పరిస్థితుల్లో ఆ ప్రకటన ఆమె చేయాల్సి వచ్చింది. అయితే ఆ ప్రకటనతోనే ఇంకా తెలంగాణ వస్తుందని చాలా మంది అనుకున్నారు. బట్ అస్సలు పోరాటము, అస్సలు అంకం, అస్సలు చరిత్ర అది పోరాటానికి ముగింపు అయింది అనుకున్నాం కేసీఆర్ గారి దీక్ష సందర్భంగా వచ్చిన ప్రకటన. కానీ ఆ ప్రకటనను ఆచరణలో సాధించడానికి మహోజ్వలమైన మరొక చారిత్రాత్మకమైన పోరాటం చేయాలని చెప్పి ఆ రోజు ఎవరు అనుకోలేదు. కానీ ఆ తెల్లవారి నుంచి స్టార్ట్ అయింది అది విధ్వంసం, మళ్ళీ రాజకీయ విధ్వంసం, అది కుట్రలు కుతంత్రాలు. అది దాన్ని ఛేదించడానికి కేసీఆర్ గారు చేసిన ఆ చాణక్య నైపుణ్యం కావచ్చు, వ్యూహం కావచ్చు, అది ఆ డిసెంబర్ 24 నుంచి ఈ జూన్ 2 దాకా అది కొనసాగింది. అది కూడా మనం తప్పకుండా స్మరించుకోవాల్సిన అనేక సంఘటనలు అందులో ఉన్నాయి. చాలా కీలకం. తెలంగాణకు సంబంధించిన బానిస సంఖ్యలను తెంచడానికి కేసీఆర్ గారు ప్రయోగించిన పాశుపతాస్త్రం ఏకంగా పూర్తిగా ఆత్మగౌరవ పోరాటంలో అత్యంత కీలకమైన ప్రాణత్యాగానికి కూడా సిద్ధం కావడం అనేది తెలంగాణ చరిత్రను మలుపు తిప్పింది. దాని ద్వారానే తెలంగాణను సాధించుకున్నామని చెప్పేసి ప్రకాష్ గారు, చారి గారు, అలాగే నారదాస్ గారు కూడా చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. చారి గారు, మనం చూసాం ఏ నినాదంతో అయితే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందో, ఏ దోపిడీకి వ్యతిరేకంగా, ఏ వనరుల దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం సాగిందో, మళ్ళీ తెలంగాణ సాధించుకున్న తర్వాత 12 ఏళ్లకు మళ్ళీ అలాంటి పరిస్థితులే ప్రస్తుతం తెలంగాణను పట్టి పీడిస్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. వనరుల దోపిడీ ఓవైపు జరుగుతుంది, ఏకంగా దాడి జరుగుతోంది, బతుకమ్మను కూడా నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నం జరుగుతున్న సందర్భం, తెలంగాణ తల్లికి సంబంధించిన విగ్రహాన్ని కూడా మార్చిన సందర్భాన్ని మనం చూసాం. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో దీక్షా దివస్ను స్ఫూర్తిగా తీసుకొని మళ్ళీ ఎలాంటి పోరాటాలకు సిద్ధం కావాల్సిన అవసరం కనిపిస్తుంది. తెలంగాణ పోరాటాలతో సాధించుకున్న తెలంగాణను కాపాడుకోవడానికి మళ్ళీ ఎలాంటి పోరాటాలకు, ఎలాంటి ఉద్యమాలకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందంటారు? దట్ ఈజ్ తెలంగాణ, దట్ ఈజ్ కాంగ్రెస్. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీని 2014 ముందు తెలంగాణ కాంగ్రెస్, మళ్ళీ ఈ దఫా కొనసాగుతున్నటువంటి కాంగ్రెస్. తెలంగాణ అస్తిత్వ విషయంలో, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, తెలంగాణ అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ది ముమ్మాటికి దుర్మార్గమైనటువంటి వైఖరి అనేటువంటి విషయం మరోసారి స్పష్టంగా కనబడతా ఉన్నది. 2014కు ముందు తెలంగాణ అంటే ఆత్మగౌరవం అణచివేయబడుతున్నటువంటి తెలంగాణ, అభివృద్ధికి నోచుకోనటువంటి తెలంగాణ, అన్యాయానికి అవమానానికి గురి అవుతున్నటువంటి తెలంగాణ. వీటన్నిటికీ భిన్నంగా కేసీఆర్ గారు 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించి 2014 నుండి 2023 వరకు మరి ఎటువంటి అద్భుతమైనటువంటి తెలంగాణను సాకారం చేసి భారతదేశంలో అభివృద్ధికి చిరునామా అంటే తెలంగాణ, ఆదర్శానికి చిరునామా అంటే తెలంగాణ, దేశం మొత్తం దిక్సూచిగా చూసేటువంటి ప్రాంతం అంటే తెలంగాణ. ఓకే, అటువంటి దుస్థితి నుండి, అటువంటి చాలా అద్భుతమైన స్థితి నుండి ఇవాళ దుస్థితిలోకి మళ్ళీ కాంగ్రెస్ అంటే తెలంగాణ పట్ల తెలిసి కావాలని ఒక దుర్మార్గపు వైఖరి. అందుకనే మళ్ళీ 2014కు ముందు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా పునరావృతం అవుతున్నాయి. కాబట్టి మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారు తను కలలు కన్నటువంటి బంగారు తెలంగాణ ఈరోజు మన కళ్ళ ముందే మళ్ళీ అన్ని రకాలుగా
దుర్మార్గానికి నెలవుగా తయారవుతున్నటువంటి పరిస్థితిలో తెలంగాణ జాతి మళ్ళీ చైతన్యాన్ని కనబరచాల్సినటువంటి అవసరం ఉంది. అడుగడుగున కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ద్రోహాన్ని దుర్మార్గాన్ని చీల్చి చెండాడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఖచ్చితంగా ఈ దీక్షా దివస్ను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ యావత్ ప్రజానీకానికి నేను బీఆర్ఎస్ పార్టీ ఒక సీనియర్ నాయకుడిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరందరూ కూడా సమీక్ష చేయండి. 2014కు ముందు తెలంగాణ ఏ రకంగా ఉండే, 2014 నుండి 23 వరకు కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ఆశించిన దానికంటే అనుకున్న దానికంటే అద్భుతంగా తెలంగాణను తీర్చిదిద్దినటువంటి తీరు. భారతదేశానికి 1947లో స్వాతంత్రం వస్తే ఆనాటి నుండి ఈనాటి వరకు రాష్ట్రాలుగా కొనసాగుతున్నటువంటి రాష్ట్రాలు అనేకం ఉన్నాయి. ఆ రాష్ట్రాలన్నిటిని కూడా తోసిరాజని అన్ని రంగాల్లో మనం ముద్ర వేసి దేశం ప్రపంచం మన వైపు చూసేటువంటి పరిస్థితి తీసుకొస్తే ఇవాళ కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలనలో ముఖ్యమంత్రి గారు స్వయంగా మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తూ ఉన్నాం. ఢిల్లీకి పోతే దొంగను చూసినట్టు చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకపోవడానికి వచ్చిన అనేటువంటి ప్రశ్నార్థకు ముఖాలు పెడుతున్నారు అని అంటే కేసీఆర్ గారి హయాంలో తెలంగాణకు ఢిల్లీలో ఎటువంటి గౌరవం ఉండే, ఏ రకంగా ఎటువంటి అవార్డ్స్ రివార్డ్స్తోని దేశ దృష్టిని ఆకర్షించినటువంటి తెలంగాణ ఈరోజు నిర్వీర్యం చేయబడుతున్నది. కాబట్టి కాంగ్రెస్ విముక్త తెలంగాణ అభివృద్ధికి అన్ని రకాల పరిరక్షణకు సోపానం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ నిర్వాకాన్ని ఎండగట్టాలి, అడుగడుగున ప్రశ్నించాలి. ద్రోహాన్ని ఖచ్చితంగా చీల్చి చెండాడడం ద్వారా మనం మన తెలంగాణను గొప్ప తెలంగాణగా తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. మనం చూస్తున్నాం చారి గారు చాలా కీలకమైన అంశాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. ప్రాణ త్యాగానికి సిద్ధమైన ఉద్యమ నాయకుడే ఉత్తమ పాలకుడిగా తెలంగాణను దశాబ్ద కాలం పాటు ప్రగతి ప్రస్థానంలో కొనసాగించి తెలంగాణను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దితే మళ్ళీ కాంగ్రెస్ పాలనలో మళ్ళీ తెలంగాణ అవే రకమైన నిర్బంధాన్ని, అవే రకమైన దోపిడీని, వనరుల దోపిడీని, ఆత్మగౌరవాన్ని కూడా దెబ్బతీస్తున్న ఈ తరుణంలో తప్పకుండా మరి దశ పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం కనిపిస్తోంది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకునేందుకు ఆ సబ్బండ వర్గాలన్నీ కూడా సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పేసి చారి గారు కూడా పిలుపునిస్తున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ప్రకాష్ గారు, కేసీఆర్ గారి అడుగుజాడల్లో ఉద్యమంలో నడిచిన నాయకులు మీరంతా కూడా, ఎదిగిన నాయకులు మీరంతా కూడా, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూస్తున్నాం తెలంగాణలో మళ్ళీ అదే రకమైన పరిస్థితులు. తెలంగాణ ఉద్యమం నాడు ఏ రకంగా అయితే తెలంగాణ దగాపడిందో, తెలంగాణ సమాజం మోసపోయిందో, అదే నయవంచన కొనసాగుతున్న ఈ తరుణంలో దీక్షా దివస్ను స్ఫూర్తిగా తీసుకొని ఎలాంటి కార్యాచరణ, ఎలాంటి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది? సరే, ఒక 9.5 సంవత్సరాల అధికారంలో ఉన్నా కూడా ఆ ఉద్యమ స్ఫూర్తి తగ్గలేదు ఎవరికి కూడా. ఇవాళ మనం చూస్తున్నాము, గతంలో ఏనాడు లేనంత యాక్టివ్ ప్రతిపక్షంగా అపోజిషన్ పార్టీగా ఇవాళ బీఆర్ఎస్ ఉంది. కేసీఆర్ డైరెక్ట్ కలవకపోయినా కూడా టీఆర్ఎస్ నాయకులంతా కూడా ప్రతిరోజు ప్రజల్లో ఉంటూ ఉద్యమ ఆకాంక్షలు ఏవైతే మళ్ళీ ఇంకా సాధించాల్సి ఉన్నాయో ఇప్పుడు ప్రభుత్వం చేసిన నయవంచన, మోసము అడుగడుగున ఎండగడుతూ ఉన్నారు. కానీ సరిపోదు. ఇంకా ఏంటంటే శ్రీశ్రీ గారు అంటారు, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకు పుకార్లకు షికార్లకు నిబద్ధులు, మొద్దురాతి చిప్పలు నూతిలోని కప్పలు, వాళ్లను మార్చాల్సిన అవసరం ఉన్నది. ఈనాటి యువతరం చాలా మంది వాళ్ళకి ఉద్యమం తెలియదు, ఉద్యమ స్ఫూర్తి తెలియదు, వాళ్ళకి ఏమీ తెలియదు. ఎంత నష్టం జరుగుతున్న తెలంగాణకు. సమైక్య రాష్ట్రంలో పెనం మీద ఉంటే ఇప్పుడు పొయ్యిలబడ్డట్టు అయింది పరిస్థితి. ఆ మధ్యలో కొద్ది రోజులు ఆ సంతోషం మిగిలింది. గతంలో కూడా అంతే, నిజాం పాలన నుంచి విముక్తి అయిందని 4 ఏళ్ళు కూడా ఆ సంతోషం మిగలకుండా మళ్ళీ పెనం నుంచి పొయ్యిలబడ్డట్టు అయింది ఆనాడు హైదరాబాద్ ప్రజల పరిస్థితి. అంటే గతంలో సుఖ సంతోషాలతో ఒక 5 ఏళ్ళు కూడా తెలంగాణ సుభిక్షంగా ఉండలేదు, 9.5 ఏళ్ళు కూడా సుభిక్షంగా ఉండలేదు. ఒక మంచి ప్రోగ్రెస్ భారతదేశంలో తలమానికంగా ఈ తెలంగాణని, ఎక్కడున్న తెలంగాణని ఎక్కడికో తీసుకుపోయాడని చెప్పి సంబరపడుతున్న సమయంలో ఈ ఎడ్డిగుడ్డి ప్రజలు, ఈ వాళ్ళతో పాటుగా అవగాహన లేని ఈనాటి తరం వాస్తవంగా నిరుద్యోగులకు ఆ ప్రభుత్వం చేసినంత ఏ ప్రభుత్వం చేయలేదు భారతదేశంలో. పోయి బస్సులు వేసుకొని పోయి ఓడించండి అని చెప్పారు. ఐఏఎస్లు ఎందుకు పొయ్యిలు పెట్టడానిక? ఐఏఎస్ డిగ్రీలు ఉన్న వాళ్ళు కూడా ఉద్యమంలో జాక్ నాయకులు కూడా
ఈ అబద్ధాలు అసత్యాలు శ్రీశ్రీ రాసిన ముద్దురాతి చిప్పల్లాగా వ్యవహరించారు, నూతిలోని కప్పల్లాగా వ్యవహరించారు. ఈ మోసాలకు, అబద్ధాలకు, అసత్యాలకు వాళ్ళు ఆలంబనంగా నిలిచారు. వీళ్ళు చేసిన దరిద్రమే కదా ఇవాళ. అందుకే ఇవాళ తెలంగాణ ఉద్యమం సంబంధించిన సినిమాలు రావాలి, మళ్ళీ ఆ టోన్తో ప్రజల్లో మళ్ళీ పాటలు రావాలి, మళ్ళీ ధూమ్ధాములు రావాలి, మళ్ళీ సాంస్కృతిక ప్రదర్శనలు రావాలి. కేవలం మనం ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను, అక్రమాలను ప్రశ్నించడం వరకే పరిమితం అయితే ఈనాటి తరం నిద్ర లేవదు. ఈనాటి తరాన్ని నిద్ర లేపాల్సిన అవసరం ఉంది. చాలా కీలకమైన అంశం ఇది. నారదాస్ గారు, చివరిగా సమయం మించిపోతుంది. అయితే అన్నిటికంటే ముఖ్యంగా మనం చూస్తున్నాం, నీళ్లు, నిధులు, నియామకాలు ఏ ఉద్యమ ట్యాగ్లైన్తో అయితే తెలంగాణ ఉద్యమ నిర్మాణం జరిగిందో, దీక్షా దివస్ తర్వాత కేసీఆర్ గారు చేపట్టిన ఆమరణ దీక్ష తర్వాత తెలంగాణ సాధించుకున్నామో, తెలంగాణ మళ్ళీ సమైక్య రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ఇప్పుడు మళ్ళీ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటుంది కాంగ్రెస్ పాలనలో. ఈ నయవంచన నుంచి విముక్తి కావాలంటే మళ్ళీ ఈ స్ఫూర్తిని, దీక్షా దివస్ స్ఫూర్తిని మనం ఎలా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందట? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ నిధులు తెలంగాణలో ఖర్చు చేయబడుతున్నాయి, తెలంగాణ ఉద్యోగాలు తెలంగాణకి ఇవ్వబడుతున్నాయి, తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలు అన్నీ తెలంగాణ ఉపయోగపడుతున్నాయి. వీటి లోపల కొరత లేదు. కానీ తెలంగాణ వాదం ఏంటి? దాని తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు, తెలంగాణ స్వయం పాలన, ఈ స్పృహనే తెలంగాణ వాదం. ఇవాళ తెలంగాణ ఇప్పుడు ఒక వలసవాదులు ఎప్పుడు కూడా ప్రజల భాషా సంస్కృతుల మీద దాడి చేస్తారు. ఎందుకు? ఒక వ్యక్తి యొక్క అస్తిత్వం కానీ, ఆత్మగౌరవం కానీ, ఆ వ్యక్తి నివసించే ప్రాంతం మీద, ఆ వ్యక్తి మాట్లాడే భాష మీద, ఆ వ్యక్తి ఆచరించే భాష, ఆ సంప్రదాయ సంస్కృతి సాంప్రదాయం ఆధారపడి ఉంటుంది. కనుక వలసవాదులు ఎప్పుడు వాటి మీద దాడి చేసి ప్రజలను ఆత్మన్యూనతల భావంలోకి నెట్టివేస్తారు. నెట్టివేసిన తర్వాత వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. జయశంకర్ గారు ఏం చెప్తారు? ఆర్థికంగా నష్టపోతే తిరిగి పుంజుకోవచ్చు, అధికారం పోతే తిరిగి రాబట్టుకోవచ్చు, సాంస్కృతికంగా దెబ్బతింటే కోలుకో మళ్ళీ అని చెప్తాడు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ మూలాల మీద దాడి చేస్తున్నది, తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నది. దాంట్లో భాగమే తెలంగాణ తల్లి రూపం మార్చడము, జయ జయ తెలంగాణలో కొన్ని పాదాలను తీసివేయడము, అరాచకాన్ని ప్రవేశించడము. ఇది అభివృద్ధి అనేది మామూలు విషయము. అభివృద్ధి అనేది మనకు ప్రత్యామ్నాయం కాదు. అస్తిత్వం, ఆత్మ గౌరవంతో బ్రతికేటువంటి పరిస్థితిని తిరిగి నెలకొల్పాలి. ఆ స్పృహను తెలంగాణ ప్రజలకు కల్పించాలి. మనం ఆనాడే చెప్పినాం, అవమానాలను భరిస్తాం కానీ, ఆకలినైనా భరిస్తాం కానీ అవహేళనను భరించాం అని చెప్పినాం. ఆ సిద్ధాంతం, భావజాలం ఎప్పుడు కూడా శూన్యంలోకి ప్రవహిస్తుంది. ఇవాళ యువకులు మెదళ్ళు శూన్యంలో ఉన్నాయి. వాళ్ళ లోపల ఈ భావజాలం చొప్పించాలి మనం. ఈ అస్తిత్వ, ఆత్మ గౌరవ ఆ స్పృహను కలిగించే ఉద్యమాన్ని మళ్ళీ ప్రారంభించాలి. అది కేసీఆర్ గారు తోటే మళ్ళీ సాధ్యమవుతుంది. అది వారితోటే సాధ్యమైంది, వారితోటే కొనసాగుతుంది, వారితోటే పరిసమాప్తం అవుతుంది. కనుక ఈ కాంగ్రెస్ పాలన లోపల ప్రజల యొక్క అభివృద్ధి జరగదు, ఆత్మగౌరవం నిలబడదు, అస్తిత్వం గుర్తించబడదు, స్వయం పాలన కూడా కొనసాగలేదు. ఇవాళ ప్రచండ శక్తులు ఆనమీలను ప్రభావితం చేస్తూ పరిపాలన కొనసాగిస్తున్నాయి. నారదాస్ గారు, అందుకొరకే నారదాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మనం చూస్తూ ఉన్నాం పూర్తి స్థాయిలో, అంటే వాస్తవానికి చావు నోట్లో తలపెట్టి కేసీఆర్ గారు సాధించిన తెలంగాణలో ప్రస్తుతం మళ్ళీ తెలంగాణ మూలాలపైన దాడి జరుగుతూ ఉంది, తెలంగాణ అస్తిత్వం పైన దాడి జరుగుతూ ఉంది, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే కుట్రలు
అడుగడుగునా కూడా కొనసాగుతున్నాయి. ఢిల్లీ పార్టీలను నమ్మితే మళ్ళీ నయవంచన తప్పదని కేవలం 2 ఏళ్ల పాలనలోనే అర్థమైంది. కాబట్టి కేసీఆర్ గారి ఈ దీక్షా దివస్ స్ఫూర్తిగా మలిదశ పోరాటాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని, పిలుపును చారి గారు అలాగే నారదాస్ గారు, ప్రకాష్ గారు కూడా ఇస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను, కేసీఆర్ గారి ఆమరణ దీక్షతో సాధించిన తెలంగాణను కాపాడుకోవాలంటే తెలంగాణలోని సబ్బండ వర్గాలన్నీ కూడా సిద్ధం కావాలి. తెలంగాణను కాపాడుకునేందుకు చేసే ప్రతి పోరాటంలో కూడా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని చెప్పేసి పిలుపునిస్తున్న సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకాష్ గారు, చర్చలో పాల్గొన్న చారి గారికి అలాగే నారదాసు లక్ష్మణరావు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది చారిత్రాత్మకమైన సందర్భంలో ప్రత్యేకమైన చర్చ. నమస్తే.